some sensitivity deflection, electrostatic deflection sensitivity, and the corresponding formulas are looking like this. Okay, deflection will be equal to small l into capital L into Vd divided by 2d into Va. Okay, how to remember this is already some nomenclature అన్నది గుర్తుపెట్టుకోండి. స్మాల్ ఎల్ ఉంటుంది, క్యాపిటల్ ఎల్ ఉంటుంది. ఓకే, అట్ ద సేమ్ టైం రెండు వోల్టేజెస్ ఉంటాయి, డిఫ్లెక్షన్ వోల్టేజెస్ ఉంటుంది, యాక్సలరేటింగ్ యానోడ్కి ఇచ్చే వోల్టేజ్ ఉంటుంది రెండు. ఓకే, అంటే అన్ని రెండు రెండు ఉన్నాయి కాబట్టి ఒక 2 అని చెప్పి డినామినేటర్లో రాసుకోండి. ఇంకా మిగిలింది ఏంటంటే డి అనమాట. ఓకే, అంటే ఈ స్మాల్ ఎల్ ఏంటి లెంత్ ఆఫ్ ది డిఫ్లెక్షన్ ప్లేట్స్, డి అన్నది డిస్టెన్స్ బిట్వీన్ డిఫ్లెక్షన్ ప్లేట్. దట్స్ వై దోస్ టూ షుడ్ బికమ్. ఓకే, యూ హ్యావ్ టు రిమెంబర్ సమ్హౌ, ఎందుకంటే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనం మళ్ళీ డెరివేషన్ చేస్తా కూర్చోలేం కదా. దట్స్ వై I have given like this. And if somebody asks what is the sensitivity, just eliminate the VD. ఓకే, ఎలిమినేట్ ఆ VD అనే తీసేస్తే ఇంకా మిగతా పార్ట్ అన్నది సెన్సిటివిటీ అని చెప్పి. ఓకే, అండ్ we will do some problems regarding this one. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా, ఇది ప్రాబ్లం 1. ఓకే, ఎలక్ట్రికలీ డిఫ్లెక్టెడ్ CRT, CRO అనట్లేదు వాళ్ళు, అప్పుడప్పుడు CRT అని కూడా అంటారు. హ్యాస్ ఏ ఫైనల్ యానోడ్ వోల్టేజెస్ ఆఫ్ 2000 volts. యానోడ్ వోల్టేజ్ అంటే ఏంటి మనకి VA అనమాట. VA వాల్యూ ఎంత ఇచ్చారు వాళ్ళు, 2000 ఇచ్చారు వోల్ట్స్ అనమాట. ఓకే, అండ్ ప్యారలల్ డిఫ్లెక్టింగ్ ప్లేట్స్ 1.5 centimeters లాంగ్ అని చెప్తున్నారంటే అది స్మాల్ ఎల్ అయి ఉంటుంది. 1.5 centimeters అంటే 10⁻⁻². ఓకే, అండ్ 5 millimeters అపార్ట్, అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్ ఈజ్ 5 into 10⁻⁻3 millimeters. Okay, if a screen is of 50 centimeters from the center of the deflecting plates, అంటే చూడండి వాళ్ళు ప్లేట్స్ యొక్క సెంటర్ నుంచి, ఏదైతే ప్లేట్ ఇలా ఉంటుంది కదా మనకి, 2 ప్లేట్స్ ఇలా ఉంటాయి, దాని యొక్క సెంటర్, ఎగ్జాక్ట్లీ సెంటర్ నుంచి మనకి స్క్రీన్ యొక్క డిస్టెన్స్ అనమాట. స్క్రీన్ యొక్క డిస్టెన్స్ ఇది ఇచ్చారనమాట. అంటే ఇదేంటిది మనకి క్యాపిటల్ ఎల్. ఓకే, క్యాపిటల్ ఎల్ వచ్చేటప్పటికి 50 centimeters, 50 into 10⁻⁻². ఓకే, ఆఫ్ ది ప్లేట్స్ ఫైండ్ ద స్పీడ్, బీమ్ స్పీడ్. ఫస్ట్ వన్ ఏం అడుగుతున్నారు వాళ్ళు, స్పీడ్ అడుగుతున్నారు. ఓకే, స్పీడ్ అంటే ఏంటమ్మా, మన వర్డ్స్ లో ఇక్కడ వచ్చేటప్పటికి వెలాసిటీ VOX అడుగుతున్నారు. VOX కి ఫార్ములా ఏంటి ఒకసారి చూసుకోండి మళ్ళీ మీరు. ఓకే, VOX కి ఫార్ములా ఇదిగోండి ఇక్కడ రాసాం మనం. రైట్, యూ హ్యావ్ రిటర్న్ సమ్వేర్ హియర్. వేర్ ఇస్ దట్? ఎక్కడో పోయినట్టుంది, డిలీట్ చేసేసానా, గుర్తులేదు నాకు. ఇదిగోండి ఇక్కడ ఉంది. ఓకే, VOX కి ఫార్ములా VOX స్క్వేర్ కి 2QVA/m అనమాట. 2QVA/m. ఓకే, ఐఎమ్ రైటింగ్ హియర్ అగైన్ 2QVA/m. రూట్ వేయాలి, ఎందుకంటే VOX ఒక్కటే అడిగారు కాబట్టి వాడు. ఓకే, అయితే మనకి తెలుసు చార్జ్ కి ఫార్ములా ఏంటి, 1.6 into 10⁻⁻19. ఇది క్యాల్సీలో కూడా ఉంటుందమ్మా. అలాగే మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఫార్ములా ఏంటి, 9.1 into 10⁻⁻31. ఓకే, యూ సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్ దేర్. ఓకే, సబ్స్టిట్యూట్ చేయండి. 2 into Q అంటే 1.6 into 10⁻⁻19. VA వాల్యూ వచ్చేసి 2000 డివైడెడ్ బై 9.1 into 10⁻⁻31. ఓకే, ఇది సాల్వ్ చేయండి. మీకు ఆ వెలాసిటీ ఏదైతే ఇక్కడ ఫస్ట్ బీమ్ స్పీడ్ అని అడుగుతున్నారు చూసారా, అది అడిగే విధానం వాళ్ళు పేరు మార్చినా కూడా వాల్యూ మాత్రం, ఆన్సర్ మాత్రం ఇలాగే ఉంటుంది. ఓకే, యూ విల్ గెట్. ఓకే, ఎవరైనా క్యాల్సి ఉంటే చేసేసేయండి ఫాస్ట్ అని, సింపుల్ దే. ఓకే, ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ వన్, యూ విల్ గెటింగ్ అప్రాక్సిమేట్లీ 26.5 into 10⁻⁶. Let me write that one also. If you are not doing 26.5 into 10⁻⁶, వెలాసిటీని మనం మీటర్స్ పర్ సెకండ్ లో చెప్తాం అనమాట, లెంత్ పర్ టైం అనమాట. ఓకే, ఆర్ డిస్టెన్స్ పర్ టైం, లైక్ దట్ వెలాసిటీ. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్, డిఫ్లెక్షన్ సెన్సిటివిటీ ఆఫ్ ది ట్యూబ్. వాళ్ళు డైరెక్ట్ గా అడిగేస్తున్నారు డిఫ్లెక్షన్ సెన్సిటివిటీ ఆఫ్ ది ట్యూబ్ అని చెప్పి ఇచ్చేసారు డైరెక్ట్ గా. వాట్ ఇస్ ద మీనింగ్, ఇంకా మన డిఫ్లెక్షన్ సెన్సిటివిటీని వాళ్ళు అడిగింది. మరి డిఫ్లెక్షన్ సెన్సిటివిటీ ఫార్ములా ఏంటి, మనం ఇప్పుడే చెప్పాను, SD ఈజ్ ఈక్వల్ టు, ఓకే, స్మాల్ ఎల్ క్యాపిటల్ ఎల్, VD అవసరం లేదు, 2D VA. ఓకే, స్మాల్ ఎల్ ఏంటో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, క్యాపిటల్ ఎల్ ఎంత మనం
50 into 10 to the power of minus 2 into 5 into 10 to the power of minus 3 divided by 2 into 5 into 10 to the power of minus 3. Okay, sorry, ఇది 1.5, ఇది 1.5 into 10 to the power of minus 2 వస్తుంది. ఓకే, వెళ్ళదు. ఓకే, ఇంకేమైనా మిస్ అయిందా? ఇంటూ విఏ అంతా 2000. ఓకే, విల్ గెట్ ఆన్సర్ యాజ్ 0.375. ఓకే, మిల్లీ మీటర్స్ పర్ వోల్ట్ అన్నమాట దీనికి యూనిట్స్. ఓకే, డిఫ్లెక్షన్ సెన్సిటివిటీకి. యు గాట్ దిస్ వన్. మీరు చూసుకొని సబ్స్టిట్యూట్ చేసుకోండి స్లోగా, ఏం కాదు. ఇది మనకి అసలు సిఆర్ఓ మీద ప్రాబ్లమ్స్ మన సిలబస్ లో రావు, నేనే చేపిస్తున్నాను. ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్, బట్ ఫర్ యూ టు గెట్ బెటర్ అండర్స్టాండింగ్ ఎట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మాత్రం కంపల్సరీగా అడుగుతారు. ఓకే, ఈవెన్ ఏపీ ట్రాన్స్కో 2019 పేపర్ లో కూడా బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములాస్ వాట్ వీఆర్ డూయింగ్ వన్ క్వశ్చన్ కేమ్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అది కూడా మన ఆంధ్రప్రదేశ్ జెన్కో ట్రాన్స్కో ఆర్ డిస్కామ్ ఎగ్జామ్స్ లో వన్ క్వశ్చన్ ఆల్సో విల్ చేంజ్ యువర్ ఫేట్ ఫర్ గెటింగ్ ద జాబ్ ఆర్ నాట్, అంత ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అండ్ వన్ క్వశ్చన్ ఇన్ 2009 డైరెక్ట్లీ కేమ్ ఫ్రమ్ ద థియరీ ఆఫ్ ది సిఆర్ఓ అండ్ ప్రాబ్లమ్ ఆఫ్ ది సిఆర్ఓ. అంటే రెండు డిఫరెంట్ క్వశ్చన్స్ వచ్చినాయి. అయితే అంటే ఒకటి జెన్కోలో వచ్చింది, ఒక ట్రాన్స్కోలో వచ్చింది, ఒకే పేపర్ లో కాదు. ఓకే, like that. And this formula deflection sensitivity is this one, and he is asking anything extra. See, వాళ్ళు డిఫ్లెక్షన్ ఫ్యాక్టర్ కూడా అడుగుతున్నారు, కానీ డిఫ్లెక్షన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, చాలా మంది ఇది డి అనుకుంటారు. ఓకే, డి కాదమ్మా ఇది. ఓకే, డిఫ్లెక్షన్ ఫ్యాక్టర్ డి అనుకొని డి క్యాలిక్యులేట్ చేస్తారు. డిఫ్లెక్షన్ ఫ్యాక్టర్ అంటే వాళ్ళు డైరెక్ట్ గా డిఫ్లెక్షన్ అంటేనే, డిఫ్లెక్షన్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద ఇన్వర్స్ ఆఫ్ సెన్సిటివిటీ. ఓకే, రిమెంబర్ దట్ వన్. ఇది థియరీ పార్ట్ లో ఉండదు, ప్రాబ్లమ్స్ లోనే వస్తుంటుంది. మీకు ఏదైతే ఆన్సర్ ఇక్కడ వస్తుందో డిఫ్లెక్షన్ ఫ్యాక్టర్ డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/ST. ఓకే, అది కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ దట్ వన్, చేయలేదు నేను అది, ఎందుకంటే ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇది. ఓకే, ఇక్కడ 3 అడిగారు మనకి. ఒకటి వెలాసిటీ అడిగారు, సెకండ్ డిఫ్లెక్షన్ సెన్సిటివిటీ అడిగారు, డిఫ్లెక్షన్ అడగలేదు. అండ్ థర్డ్ వన్ ఇస్ డిఫ్లెక్షన్ ఫ్యాక్టర్. దే ఆర్ ఆస్కింగ్ డిఫ్లెక్షన్ ఫ్యాక్టర్ మీన్స్ ఇట్ విల్ బి ఇన్వర్స్ ఆఫ్ సెన్సిటివిటీ 1/SD అనమాట. ఓకే, అండ్ సెకండ్ ప్రాబ్లం చూడండి. క్యాలిక్యులేట్ ద మాక్సిమం వెలాసిటీ. డైరెక్ట్ గా వెలాసిటీ ఎంత బీమ్ ఆఫ్ ది అడుగుతున్నారు, అండ్ విఓఎక్స్ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నారు. కొన్ని ప్రాబ్లమ్స్ చూడండి, ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్, ఎలక్ట్రాన్ యొక్క మాస్ వాళ్ళే ఇచ్చేస్తారు. ఓకే, అలా ఇచ్చేస్తే ప్రాబ్లం ఏం లేదు. లేకపోతే మీరు మీ క్యాల్సీ యొక్క షార్ట్ కట్స్ ఉంటాయి చూసారా, మీకు లెఫ్ట్ సైడ్ క్యాప్ మీద ఉంటాయి అనమాట షార్ట్ కట్స్. ఆ షార్ట్ కట్స్ నుంచి ఛార్జ్ మాస్ రెండు తీసుకొని గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే డైరెక్ట్ గా గుర్తుపెట్టేసుకుంటే ఇంకా మంచిది. డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ అగైన్, మీకు ఇంకా అది తప్ప ఇంకేం అడగట్లేదు ఇక్కడ. అంటే విఓఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సేమ్ ఇదే ఫార్ములా. ఓకే, ఇది కానీ ఇక్కడ యానోడ్ వోల్టేజ్ వచ్చేటప్పటికి 800, అంటే ఇక్కడ 2000 బట్టు 800 వేయాలి అంతే. 2000 బట్టు తీసేసి యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ 800, అండ్ ద వాల్యూ విల్ బి గెటింగ్ దిస్ వన్. నేను చేశాను ఇది ఆల్రెడీ, డోంట్ వేస్ట్ టైం. ఓకే, విఓఎక్స్ విల్ బి 16.8 ఇంటూ 10⁶ మీటర్స్ పర్ సెకండ్ వస్తుంది. 16.8 ఇంటూ 10⁶ మీటర్స్ పర్ సెకండ్. ఇప్పుడు ఈ రెండిట్లో, ఈ రెండు ప్రాబ్లమ్స్ లో మీకు అర్థం చేసుకోవాల్సిన ఒక పాయింట్ ఉంది చూడండి. ఎప్పుడైతే యానోడ్ వోల్టేజ్ మీరు 2000 ఉందో, యానోడ్ వోల్టేజ్ 2000 ఉంటే మీకు ఆ బీమ్ యొక్క వెలాసిటీ ఎంత వస్తుంది, 26.5 ఇంటూ 10⁶ మీటర్స్ పర్ సెకండ్. ఓకే, అది 800 మాత్రమే ఉందనుకోండి మీకు, అప్పుడు ఎంత వచ్చింది, 16.8 ఇంటూ 10⁶ మీటర్స్ పర్ సెకండ్. ఓకే, వాట్ ఈస్ దిస్ రిప్రజెంట్? మన ప్రాబ్లం ఆన్సర్ చేసేసి వెళ్ళిపోతే కాదు. ఎందుకు మళ్ళీ సేమ్ ప్రాబ్లం రెండోసారి ఎందుకు చేపిస్తున్నానంటే, మనం నిన్న డిస్కషన్ వెన్ వీఆర్ డిస్కసింగ్ రిగార్డింగ్ ద యానోడ్ వోల్టేజ్ పర్పస్. ఓకే, ఫోకసింగ్ ప్రీ యాక్సలరేటింగ్ యానోడ్, పోస్ట్ యాక్సలరేటింగ్ యానోడ్ అంటే మీనింగ్ ఏంటంటే మనం చెప్పాం, ఒకటి డైరెక్షన్ చూసుకుంటది, ఇంకోటి స్పీడ్ చూసుకుంటది అని చెప్పి. ఓకే, that's why you can clearly see that as you increase the anode voltage, okay, the speed of the or velocity of the electron is increasing. 2000 ki 26.5, 800 ki 16.8. that is the see directly represent. ఆ ప్రాబ్లం చేస్తేనే మీకు అర్థం అవుతుంది ఇలాంటి. ఓకే, అవి ఎందుకు అని చెప్పి మనం జస్ట్ అది పెరగడానికి అని చెప్తే మీరు బై హార్ట్ చేయడం కాదు. ఓకే, రిమెంబర్ దోస్. నెక్స్ట్ ప్రాబ్లం,
ఓకే, చూడండి ఇది కూడా కొంత నాలెడ్జ్ ఇస్తుంది మనకి. CR2 హ్యాస్ ది యానోడ్ వోల్టేజ్ ఎంత అమ్మా, ఇక్కడ VA వచ్చేటప్పటికి 2000 volts. ఓకే, అండ్ ఎంత ఇచ్చారు, 2 centimeters లాంగ్, అంటే L 2 × 10⁻². నెక్స్ట్ diameter వచ్చేటప్పటికి 5 × 10⁻³ అండ్ ద స్క్రీన్ ఈస్ 30 centimeters ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ప్లే, అంటే క్యాపిటల్ L అది, దట్ ఈస్ 30 × 10⁻². నెక్స్ట్ ఫైండ్ ది ఇన్పుట్ వోల్టేజ్ రిక్వైర్డ్ టు డిఫ్లెక్ట్ ద బ్రీమ్ త్రూ 3 centimeters. ఓకే, అంటే వాళ్ళు డిఫ్లెక్షన్ ఇచ్చేసారు ఇక్కడ. డి ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేస్తామో, డికి ఏదైతే మనం డి ఫైండ్ అవుట్ చేస్తామో ఇచ్చేసారమ్మా సెంటీమీటర్స్ అని చెప్పి. ఓకే, మనం ఇక్కడ వాళ్ళు ఇంకా మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారంటే, వాట్ ఇస్ ద ఇన్పుట్ వోల్టేజ్ రిక్వైర్డ్, అంటే విడి, అంటే దేనికి ఇస్తాం మనం ఇన్పుట్ వోల్టేజ్, డిఫ్లెక్షన్ ప్లేట్ కి ఇచ్చే వోల్టేజ్ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, మరి మనకి దాంతో అవ్వలేదు, ఇంకా క్వశ్చన్ ఉంది, బట్ విల్ స్టాప్ హియర్ అండ్ డూ దట్ వన్ అండ్ గెట్ దట్ ఆన్సర్, అండ్ రిమైనింగ్ విల్ డూ ఆఫ్టర్వర్డ్. ఓకే, దే ఆర్ ఆస్కింగ్ దట్ రెడ్ లైన్ లో చూడండి, ఫైండ్ ద ఇన్పుట్ వోల్టేజ్ రిక్వైర్డ్ టు డిఫ్లెక్ట్ ద బీమ్ త్రూ 3 centimeters. అంటే ఏదైతే డిఫ్లెక్టింగ్ ప్లేట్స్ నుంచి అలా స్ట్రైట్ గా వచ్చేది, నార్మల్ గా స్క్రీన్ స్ట్రైట్ గా తగులుతుంది ఏ వోల్టేజ్ ఇవ్వకపోతే. అదే మనం ఒక వోల్టేజ్ డిఫ్లెక్టింగ్ ప్లేట్స్ కి వీడి ఇస్తే అది స్లోగా కరువు నేచర్ తో వెళ్ళి ఇది ఇలా రావాలన్నమాట, ఇక్కడ టచ్ అవుతుంది, మనం ఆల్రెడీ తెలుసు. ఇది 3 centimeters. అదే కదా డి మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా కూడా కనిపెట్టాం. ఆ ఫార్ములా ఏంటి, డి ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎల్ క్యాపిటల్ ఎల్ విడి డివైడెడ్ బై 2D VA. ఓకే, సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ కావాల్సింది ఏంటంటే విడి అనమాట, మనకు కావాల్సింది విడి ఈజ్ ఈక్వల్ టు 2D VA D by LL. ఓకే, you substitute this one, 2 into D value 5 into 10⁻³ VA value 2000. okay, and 3 into 10⁻² D value వాళ్ళు ఇచ్చింది అది కూడా. ఓకే, అండ్ రిమైనింగ్ పార్ట్ 0.3 into 2 into 10⁻² అని చెప్పి డైరెక్ట్ రాసేసేయచ్చు. ఓకే, ఇఫ్ యూ సాల్వ్ దిస్ వన్ యూ విల్ గెటింగ్ ఎ వాల్యూ ఆఫ్ 100 volts వస్తుంది అనమాట. ఓకే, చూడండి దీని మీనింగ్ ఏంటంటే, మనం ఏదైతే డిఫ్లెక్షన్ డిని 3 centimeters కావాలి అంటే 3 centimeters కావాలి అంటే మనం విడి ఎంత ఇవ్వాలి, 100 volts ఇవ్వాలన్నమాట డిఫ్లెక్టింగ్ ప్లేట్స్ కి. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఇదే ఇన్పుట్ వోల్టేజ్ మళ్ళీ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, కానీ క్వశ్చన్ లో చూడండి ఒకసారి, ద ఇన్పుట్ వోల్టేజ్ what is the input voltage is applied to a deflecting plate through amplifier having a overall gain of 100 అన్నమాట. ఓకే, అంటే ఆల్రెడీ ఒక ఈ డిఫ్లెక్టింగ్ ప్లేట్స్ కి వెళ్లే ముందు, డిఫ్లెక్టింగ్ అంటే ఇదిగోండి ఇక్కడ విడి డైరెక్ట్ గా ఇవ్వకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దే కనెక్టెడ్ హియర్ వన్ యాంప్లిఫైర్ అండ్ దే హ్యాడ్ ఆస్క్డ్ వాట్ ఈస్ ద ఇన్పుట్, వి ఇన్పుట్ ఎంత, ఇదే సిస్టమ్ కి. నార్మల్ గా అయితే కనుక మనం 100 volts ఇవ్వాలి. ఓకే, 3 centimeters కి, అది కూడా ఆన్సర్, అది కూడా అడిగారు, ఫైండ్ ద ఇన్పుట్ వోల్టేజ్ రిక్వైర్డ్ టు డిఫ్లెక్ట్ ద బీమ్ త్రూ 3 centimeters అంటే 100 volts ఎగ్జాక్ట్లీ. బట్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ త్రూ అన్ యాంప్లిఫైర్, ఒక యాంప్లిఫైర్ నుంచి కనుక మనం ఇదే ఇన్పుట్ వోల్టేజ్ కావాలి అంటే 300 volts అవసరం లేదు మనకి. దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, సింపుల్ గా మనం ఏదైతే వీడియో వచ్చిందో దాని యొక్క గెయిన్ తో డివైడ్ చేయండి. ఓకే, వాళ్ళు ఇస్తారు గెయిన్ అని చెప్పి. ఓవరాల్ గెయిన్ ఆఫ్ ఇక్కడ చూడండి ఎంత ఇచ్చారు అన్నది, ఓవరాల్ గెయిన్ ఆఫ్ 100 volts ఇచ్చారు ఇక్కడ. ఓకే, ఓవరాల్ గెయిన్ ఆఫ్ 100 అని ఇచ్చారు. మనకి ఏదైతే ఇన్పుట్ వోల్టేజ్ రిక్వైర్డ్ విత్ యాంప్లిఫైర్, ఇది నార్మల్ది కాదు, విత్ యాంప్లిఫైర్ ఈజ్ ఈక్వల్ టు విడి బై గెయిన్ అనమాట. ఓకే, విడి ఎంత వచ్చింది మనకి, ఇప్పుడే 100 వచ్చింది, గెయిన్ కూడా 100, అంటే మనకి 1 volt కావాలి. యాంప్లిఫైర్ లేకపోతే 100 volts కావాలి, గుర్తుపెట్టుకోండి. యాంప్లిఫైర్ ఉంటే 1 volt చాలు, మిగతాది యాంప్లిఫైర్ తీసుకుంటుంది. అంటే యాంప్లిఫైర్ అంటే ఏంటి సార్ అనుకుంటే, యూ హ్యావ్ టు వెయిట్ అప్ టు 3.1 కానీ 2.2 కానీ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా కొంచెం వెయిట్ చేయాలి యాంప్లిఫైర్స్ మీద. ఆప్ యాంప్స్ అని చెప్పి, ఆపరేషనల్ యాంప్లిఫైర్స్ అని చెప్పి ఉంటాయి, దే ప్రొడ్యూస్డ్ సమ్ వాల్యూస్ అన్నమాట. మనం ఇన్పుట్స్ ఇస్తే దాంట్లో ఉన్న సర్క్యూట్ లో కొంత వాల్యూని యాడ్ చేసుకొని ఆక్సిలేటర్స్ అని, యాంప్లిఫైర్స్ అని చెప్పి, మేబీ ఇంటర్మీడియట్ లో కూడా చదివి ఉండొచ్చు మీరు, లైక్ దట్ ఓన్లీ హియర్. బట్ అవర్
point of view is required like this only. With amplifier it will be less, okay. Without amplifier it will be more, okay. How to get this calculations? మనం అది ఇది క్యాలిక్యులేట్ చేయమన్నా ఇది అది క్యాలిక్యులేట్ చేయమన్నా ఒకటే. ఇంకా మనం ఎన్ని ప్రాబ్లమ్స్ చేసినా మోస్ట్లీ ఆల్ దిస్ డిపెండ్స్ అపాన్ దిస్ వన్ ఓన్లీ, ఓకే. ఐదర్ దే ఆస్క్ ఇన్పుట్ వోల్టేజ్ విత్ యాంప్లిఫైర్ ఆర్ వితౌట్ యాంప్లిఫైర్, డిఫ్లెక్షన్ సెన్సిటివిటీ ఆర్ డైరెక్ట్ డిఫ్లెక్షన్, or they had interchange like this, okay. And this complete the yesterday's concept of doing problems on CRO deflection, okay. Now we'll start the measurement of different electrical quantities using CRO, okay. On the screen you can see, or yesterday I told that it is used to measure so many things, right? Voltage, current, phase angle, frequency. అది ఎలా చేస్తామని చెప్పి మనం ఇవాళ చూద్దాం, ఓకే. ఫస్ట్ ఒకసారి ఇది సిఆర్ఓ మీద మీకు వేవ్ ఫామ్ ఎప్పుడైనా ఇలా కనిపించింది, మీకు అబ్జర్వ్ చేస్తే కింద 2 నాబ్స్ ఉన్నాయి అండ్ మీకు ఒక వేవ్ ఫామ్ కూడా కనిపిస్తుంది. అప్పుడు ఎలా మెజర్ చేయాలి మీకు ఆల్రెడీ తెలిస్తే ఓకే, తెలియకపోతే ఒకసారి నా మాట చూడండి, నా ఈ క్లాస్లో కొంచెం క్లారిటీ తెప్పించడానికి ట్రై చేస్తాను, ఓకే. అయితే మీకు ఎప్పుడైతే ఒక సైనసాయిడల్ వేవ్ ఫామ్ లేకపోతే ఏ షేప్ అయినా కూడా, ఎనీ షేప్ వేవ్ ఫామ్, బట్ వీఆర్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సైనసాయిడల్ వోల్టేజ్, స్క్వేర్ వేవ్ ఫామ్ అయినా ఇదే ప్రొసీజర్, ఏదైనా కూడా ముందు వోల్టేజ్ ఎలా మెజర్ చేయాలి అని చెప్తే, మీరు వోల్టేజ్ అన్నది మనం వెర్టికల్లీ ఇలా ఈ డైరెక్షన్ లో బాక్సులు ఎన్ని వస్తున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్షన్ లో ఎన్ని బాక్సులు వస్తున్నాయో అబ్జర్వ్ చేయండి. అంటే ఎక్కడ, ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఏదైతే డౌన్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ది వేవ్ ఫామ్ అండ్ టాప్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ది వేవ్ ఫామ్ మిడిల్లో ఎన్ని బాక్సులు వస్తున్నాయో అబ్జర్వ్ చేయాలన్నమాట, ఓకే. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక బాక్స్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2, 3, 4 బాక్సెస్ వచ్చినాయి, ఓకే. మనకి దీని ఏమంటామంటే మనం పీక్ టు పీక్ అంటాం అనమాట. అంటే పాజిటివ్ పీక్ నుంచి నెగటివ్ పీక్ వరకు మొత్తం అన్ని మెజర్ చేస్తున్నాం కాబట్టి మనం దీన్ని పీక్ టు పీక్ అంటున్నాం. పీక్ టు పీక్ ఎన్ని బాక్సెస్ వచ్చినాయి మనకి? 4 బాక్సెస్ అనకూడదు, డివిజన్స్ అని పిలవాలి ఇక్కడ నుంచి మనం, ఓకే. బికాజ్ వీఆర్ ప్రొఫెషనల్ ఇంజనీర్స్, రైట్, నాట్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, వీఆర్ ప్రొఫెషనల్ ఇంజనీర్స్, దట్స్ వై on the way to become professional engineers, okay. If you are not considering this one, okay, here you can see that we have 4 divisions we got in this direction, okay. Then what is the voltage sensitivity? ఇక్కడ యూనిట్ చూసారా, వోల్ట్స్ పర్ డివిజన్ అని ఉన్నాయి కదా, ఇవేంటిది మనకి, ఇది డివిజన్స్, 4 డివిజన్స్ అని చెప్పి ఇప్పుడే చెప్పాను నేను, ఓకే. మనకు వచ్చింది ఈ వేవ్ ఫామ్ కనమాట ఇది, ఓకే. ఇలా మెజర్ చేసిన తర్వాత మనం ఈ డైల్లో ఇదిగోండి దీని యొక్క నాబ్ ఇక్కడ ఉందన్నమాట, ఓకే. ఈ రెడ్ కలర్ ఏదైతే నోట్ చేశానో అది దేనికి ఇంటరాక్ట్ అయి ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ డార్క్ కలర్ అన్నది ఇదిగోండి ఇక్కడ ఉంది అనుకోండి, మైనస్ ఆర్ 0.2 కొన్నట్టు, కానీ ఇది ఎగ్జాక్ట్లీ 1కు ఉందన్నమాట. అంటే ఈ 1 దాని యూనిట్ ఏంటంటే ఇప్పుడు ఎంత తీసుకోవాలంటే 1 వోల్ట్ పర్ డివిజన్ అని చెప్పి తీసుకోవాలన్నమాట మనం ఇక్కడ యూనిట్. ఇది మల్టిప్లై చేయాలి. ఇక్కడ 4 డివిజన్స్ వచ్చినాయి. మీరు ల్యాబుల్లో ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు కూడా ఇలాగే చేస్తారమ్మా, ఓకే. రిమెంబర్ దట్ పాయింట్. 4 into 1 వోల్ట్ పర్ డివిజన్, ఇక్కడ డివిజన్ 2 క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమొచ్చింది ఆన్సర్ 4 volts అని వచ్చింది. ఇదేంటిది? వి పీక్ టు పీక్ అనమాట. దీన్ని ఇలా రాయాలన్నమాట, 4 volts పీక్ టు పీక్, ఓకే. ఒకవేళ ఓన్లీ వి మ్యాక్సిమం అడిగారు అనుకోండి, వి మ్యాక్సిమం ఎంత అంటే ఓన్లీ ఇదిగోండి ఈ లైన్ నుంచి చూస్తాం అనమాట. అంటే ఆరిజిన్ ఆర్ ఎక్స్ యాక్సిస్ లైన్ నుంచి చూస్తే ఓన్లీ 2 డివిజన్స్ మాత్రమే వస్తాయి మీకు ఇక్కడ. అప్పుడు 2 volts అనమాట వి మ్యాక్స్. అదే వి పీక్ టు పీక్ అయితే 4 volts, అదే వి మ్యాక్స్ అయితే మాత్రం 2 volts మాత్రమే, ఓకే. లైక్ దిస్ యూ మెజర్ ద వోల్టేజ్ ఫ్రమ్ హియర్, ఓకే. వోల్టేజ్ కి మాత్రం మనం ఎప్పుడు వోల్ట్స్ పర్ డివిజన్ నాబును స్కేల్ యొక్క డివిజన్స్ ఇన్ వెర్టికల్ డైరెక్షన్, ఓకే. లైక్ దిస్ విల్ బి సీయింగ్, ఓకే. నెక్స్ట్ మనం దీని యొక్క టైం పీరియడ్ కానీ ఫ్రీక్వెన్సీ ఎలా మెజర్ చేస్తాము అంటే, సేమ్ టు సేమ్ మళ్ళీ డివిజన్ చూస్తాం. నౌ దే ఆర్ ఇన్ హారిజంటల్ పొజిషన్ అనమాట. హారిజంటల్ పొజిషన్ లో ఎన్ని అంటే ఎక్కడ నుంచి చూడాలి అంటే, మీరు ఏ పాయింట్ అయినా తీసుకోండి. చాలా మంది ఒక ఫూలిష్ మిస్టేక్ ఏం చేస్తారంటే, ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకుంటారు. యూ షుడ్ నాట్ డూ, అది కూడా కరెక్టే, కానీ అలాగే తీసుకోవాలని చెప్పి రూల్ లేదు.
గుర్తుపెట్టుకోండి పాయింట్ అన్నది. ఎగ్జామ్లో కూడా ల్యాబ్స్లో కూడా ప్రతిసారి ఆరిజిన్ నుంచి వేవ్ ఫామ్ వెళ్ళదు. అలా అని చెప్పి మీరు ఆరిజిన్ దగ్గర నుంచి తీసుకోవడానికి ట్రై చేయొద్దు. ఓకే, యూ టేక్ ఎనీ పాయింట్ ఆన్ ద వేవ్ ఫామ్. ఓకే, ఒక పాయింట్ అన్నది ఏదైనా ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకోండి, మళ్ళీ అదే సిమిలర్ పాయింట్ ఎక్కడ ఉందో అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ వరకు అనమాట. ఓకే, అదే సిమిలర్ పాయింట్ మిడిల్ వచ్చిన హారిజాంటల్ బాక్సెస్ ఎన్నో కౌంట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పాయింట్ ఇక్కడ అనుకున్నాను అనుకోండి, ఇక్కడ వస్తుంది. ఓకే, ఫస్ట్ బాక్స్, సెకండ్, థర్డ్, 4, 5 బాక్సెస్ వచ్చినాయి మొత్తం నాకు. అంటే 5 డివిజన్స్, 1 2 3 4 5 డివిజన్స్ ఇన్ దిస్ డైరెక్షన్ అనేది ఈసారి ఇలా ఉండాలి. ఓకే, 5 డివిజన్స్ వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఆ 5 డివిజన్స్ ని మనం ఇక్కడ యూనిట్స్ చూడండి ఒకసారి ఎలా ఉంది. మీటర్స్ పర్ సెకండ్, సారీ, మిల్లీ సెకండ్స్, ఇది మీటర్స్ పర్ సెకండ్ కాదు. ఓకే, మిల్లీ సెకండ్ పర్ డివిజన్స్ ఉంది. ఇప్పుడు మళ్ళీ అక్కడ ఎంత వచ్చింది, 5 వచ్చింది కదా మనకి. 5 డివిజన్ క్యాన్సిల్ అయిపోయి మీకు ఒక టైం పీరియడ్ వచ్చేస్తుంది అనమాట. ఆ వేవ్ ఫామ్ యొక్క టైం పీరియడ్ ఎంత అంటే మనకి ఇక్కడ ఈ నాబ్లో ఆ వాల్యూ అన్నది ఎక్కడ ఉందో అబ్జర్వ్ చేయండి. ఓకే, ఆ నాబ్లో, ఈ నాబ్లో టైం పీరియడ్. ఓకే, ఈ టైం పీరియడ్ ఇక్కడ 1 అని ఉంది అనమాట. అంటే 1 మిల్లీ సెకండ్ అనమాట ఇక్కడ. ఓకే, 1 మిల్లీ సెకండ్, ఇక్కడ 5 వచ్చింది కాబట్టి టోటల్ గా 5 మిల్లీ సెకండ్స్ అనమాట. ఓకే, ఇప్పుడు మనకి టైం పీరియడ్ అన్నది వచ్చింది. మనం ఒక వేవ్ ఫామ్ నుంచి వోల్టేజ్ ఎలా మెజర్ చేసాం, అలాగే టైం పీరియడ్ ఎలా మెజర్ చేసాం అనేది మీకు చూపించారు నాబ్స్ నుంచి. ఇవి ఎలా ఉంటాయి ఈ నాబ్స్ అంటే, ఇదిగోండి ఇక్కడ ఉంటాయి చూడండి. మీకు అదే వేవ్ ఫామ్ ఇక్కడ వస్తే, అదిగోండి అది ఛానల్ 1 అయితే, ఇదిగోండి ఛానల్ 1 లో ఇదిగోండి ఈ డివిజన్స్ అండ్ టైం పర్ డివిజన్. ఇది వోల్ట్ పర్ డివిజన్, ఇది టైం పర్ డివిజన్. యూ గాట్ ద పాయింట్. క్లారిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బికాజ్ మీరు ల్యాబ్స్కి వెళ్ళి ఇదే చేస్తారు, అక్కడ సరిగ్గా చేయరు. ఓకే, దట్స్ వై ఐఎమ్ గోయింగ్ స్లోలీ. ఓకే, నౌ యూ గాట్ 5 మిల్లీ సెకండ్స్ కదా టైం పీరియడ్ వచ్చింది. మరి దాని ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటి, 1/t అన్నమాట. ఒకవేళ మీరు చేస్తే ఫ్రీక్వెన్సీ వచ్చి 200 హెర్ట్జ్ వచ్చేస్తుంది డైరెక్ట్ గా. ఓకే, డోంట్ వరీ, ఆన్సర్ హ్యాస్ బిన్ గివెన్. ద డిస్ప్లే ఆఫ్ 4 volts పీక్ టు పీక్ సైనసాయిడల్ వోల్టేజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 200 volts అని రాసేసాను కాబట్టి ఇక్కడ రాస్తున్నాను. అండ్ దిస్ ఈస్ ద వే ఆఫ్ మెజరింగ్ వోల్టేజ్, టైం పీరియడ్ అండ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, రిమెంబర్ ఎలా మెజర్ చేయాలి ప్రాక్టికల్లీ అని చెప్పి. ఒక ప్రాక్టికల్లీ ఐ షోడ్, నాట్ థియరిటికల్లీ, దీస్ ఆర్ ఆల్ ప్రాక్టికల్లీ. మీకు వేవ్ ఫామ్ స్క్రీన్ మీద వస్తున్నప్పుడు ఆ పాయింట్ నుంచి ఏ పాయింట్ కి ఎలా డివిజన్ తీసుకోవాలి, ఆ డివిజన్ తో ఏ డివిజన్ ని మల్టిప్లై చేయాలి, ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి వీటి మీద. ఈవెన్ గేట్ క్వశ్చన్స్ ఆల్సో దే రేర్లీ కమ్. మీకు ఆల్రెడీ చెప్పాను, సిఆర్ఓ మీద చాలా వస్తే 5-6 years ఒకసారి వస్తూ ఉంటాయి. వచ్చినా కూడా ఇదే ఫార్ములాస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం విల్ గో ఫర్ మెజర్మెంట్. క్లియర్ కట్ గా వెళ్దాం ఒకసారి. ఓకే, మనకు ఇప్పుడు చూసాం మనం సిఆర్ఓతో ఎలా మనం వోల్టేజ్ మెజర్మెంట్ చేస్తామన్న దానికే రెప్లికా. ఇదిగోండి ఇక్కడ చూడండి, మనకి వి పీక్ టు పీక్ వస్తుంది కదా. ఆల్రెడీ వి పీక్ టు పీక్ ఎలా మెజర్ చేయాలో చెప్పాను నేను. ఇప్పుడు వి పీక్ టు పీక్ వచ్చినంత మాత్రం అది ఒక్కటే మెజర్ చేస్తామని కాదు, వి మ్యాక్స్ కూడా మెజర్ చేస్తాం. వి పీక్ టు పీక్ డివైడెడ్ బై 2 అది. ఓకే, ఇంకా కావాలంటే విఆర్ఎంఎస్ కూడా మెజర్ చేస్తాం. విఆర్ఎంఎస్ కి ఫార్ములా ఏంటి, విఎం/√2. ఓకే, అంటే వి మ్యాక్స్ డివైడెడ్ బై √2 కాబట్టి. ఓకే, ఇప్పుడు అది వి ఇన్ టర్మ్స్ ఆఫ్ వి పీక్ టు పీక్ రాయాలనుకోండి, వి పీక్ టు పీక్ బై 2√2 అనమాట. ఇలా అయినా చేసుకోవచ్చు. అంటే వోల్టేజెస్ లో వచ్చేటప్పటికి ఇట్ కెన్ మెజర్ పీక్ టు పీక్ వోల్టేజ్, మాక్సిమం వోల్టేజ్ ఆర్ ఆర్ఎంఎస్ వోల్టేజ్. ఓకే, అంటే ఇంక మిగతాయి మనం మల్టిప్లై చేయడమే, డివైడెడ్ బై 2 చేసి ఇది వస్తుంది మనకి. ఇలా ఈ స్కేల్ నుంచి ఈ స్కేల్ వరకు నెంబర్ ఆఫ్ డివిజన్స్ అదంతా చేసాం కదా, చేస్తే వి పిక్ టు పిక్ వస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ వన్ యూ డివైడెడ్ బై 2 యూ విల్ గెట్ వి మ్యాక్స్, డివైడెడ్ బై అగైన్ దిస్ వాల్యూ డివైడెడ్ బై √2 యూ విల్ గెట్ విఆర్ఎంఎస్. ఓకే, ఇలా డిఫరెంట్ వోల్టేజెస్ కూడా మెజర్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఆఫ్ వోల్టేజ్ మెజర్మెంట్, దట్స్ ఆల్. ఇదే రాయాలి మీరు అంతా. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నీట్ గా ఇదిగోండి ఇలా వేవ్ ఫామ్ ఒకటి గీసి ఆ డివిజన్స్ ని, ఆ స్కేల్స్ అని చెప్పి ఎజ్యూమ్ చేసుకొని రాయడమే. ఓకే, దీనిపైన ఇంకేమీ లేదు ఇంకా. ఓకే, నెక్స్ట్ ఒకసారి చూడండి. సిఆర్ఓ ఈజ్ ఏ వోల్టేజ్ కంట్రోల్ డివైస్. ఓకే, అండ్ ఇట్ నెవర్ డిస్ప్లేస్ ద కరెంట్ వేవ్ ఫామ్. ఓకే, మనం కానీ కరెంట్ మెజర్మెంట్ చేస్తామని చెప్పాం కదా, కానీ ఎలా చేస్తామంటే సిఆర్ఓ కెనాట్ మెజర్ ది కరెంట్ డైరెక్ట్లీ, బట్ వీ కెన్ మెజర్ ద కరెంట్ ఇండైరెక్ట్లీ. ఓకే, అయితే సిఆర్ఓ అన్నది వోల్టేజ్ కంట్రోల్ డివైస్ కాబట్టి మనం వోల్టేజ్ కంట్రోల్ డివైస్ అంటే మీనింగ్ ఏం లేదమ్మా. ఒక దేనికైతే దాని యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుందో దాన్ని మనం వోల్టేజ్ కంట్రోల్ డివైస్ అని చెప్పి పిలుస్తాం.
మీకు నెట్వర్క్స్ లో కూడా వస్తుంది ఇది. ఓకే, ఐడల్ వోల్ట్మీటర్ కి ఇది మెజర్మెంట్ డివైస్, గుర్తుపెట్టుకోండి. అది డిస్ప్లే చేస్తున్నా కూడా ఇది మెజర్ చేస్తున్న డివైస్. మనం మెజర్మెంట్స్ లోనే ఉన్నాం, ఇంకా డిస్ప్లే డివైస్ అని చెప్పి అనుకోవద్దు. డిస్ప్లే అన్నది అంతా కూడా ఎలక్ట్రానిక్స్ వాళ్ళు చూసుకుంటారు, మనం మెజర్ చేయడం వరకు చూసుకుంటున్నాం ఎలక్ట్రికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, ఇఫ్ దేర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ వెరీ హై, అందుకనే మీకు వోల్ట్మీటర్ యొక్క ఐడల్ వోల్ట్మీటర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత అంటే ఇన్ఫినిటీ. ఓకే, అయితే ఇన్ఫినిటీ నాట్ పాసిబుల్ కాబట్టి మెగాలోనే గిగాలోనే మెయింటైన్ చేస్తాం అనమాట హై ఇంటర్నల్ ఇంపిడెన్స్. అది యామ్మీటర్కి అయితే ఎంత ఉంటుంది? జీరో. ఐడల్ యామ్మీటర్ ఇంటర్నల్ ఇంపిడెన్స్ ఆర్ రెసిస్టెన్స్ ఇస్ జీరో. సోర్సెస్ ఆపోజిట్, సోర్సెస్ లోకి వచ్చేటప్పటికి వోల్టేజ్ సోర్స్ హ్యాస్ జీరో ఇంపిడెన్స్ అండ్ కరెంట్ సోర్స్ ఆఫ్ హై ఇంపిడెన్స్. ఇటు వచ్చేటప్పటికి మారుతుంది, ఎండ్కి వచ్చేటప్పుడు మెజర్మెంట్ సైడ్ వచ్చేటప్పుడు దానికి ఆపోజిట్ గా ఉంటుంది. దట్స్ వై యాజ్ ఇట్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ద ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ సిఆర్ఓ ఈజ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ 10 మెగా ఓమ్స్. ఓకే, ఇలా 10 మెగా ఓమ్స్ ఉండడం వల్ల ఏదైతే మన వోల్ట్మీటర్ లో లోడింగ్ ఎఫెక్ట్ అని చెప్పి మనం చదువుకున్నాం చూసారా, ఎర్రర్స్ కూడా క్యాల్కులేట్ చేసాం మనం క్లాస్ ఎట్ ద స్టార్టింగ్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్, దట్ లోడింగ్ ఎఫెక్ట్ ఈజ్ నాట్ దేర్ ఇన్ సిఆర్ఓ. లోడింగ్ ఎఫెక్ట్ ఎలిమినేట్ చేయడం కోసం వన్ ఆఫ్ ది మెథడ్ ఏంటంటే సిఆర్ఓని యూజ్ చేయడమే. ఓకే, ఆ వోల్ట్మీటర్ ప్లేస్ లో సిఆర్ఓని మనం కనెక్ట్ చేసుకుంటే లోడింగ్ ఎఫెక్ట్ అని ఉండదు. ఎందుకు? సిఆర్ఓ యొక్క ఇంటర్నల్ ఇంపిడెన్స్ అన్నది, ఇన్పుట్ ఇంపిడెన్స్ అన్నది 10 మెగా ఓమ్స్ అనమాట. ఇది ఎలా వస్తుంది అంటే మీరు కొంత యాంప్లిఫైర్స్, డిఫరెన్షియల్ యాంప్లిఫైర్స్, ఈ కాన్సెప్ట్ ఆప్ యాంప్స్ ఇవన్నీ యూజ్ చేస్తారనమాట లోపల. వీటికి ఇంటర్నల్ ఇంపిడెన్స్ అన్నది చాలా ఎక్కువగా ఉంటాయి ఈ డివైజెస్ కి. దట్స్ వై వీఆర్ హ్యావింగ్ వెరీ హై ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ 10 మెగా. దట్స్ వై లోడింగ్ ఎఫెక్ట్ ఈజ్ నాట్ దేర్. అయితే కంపారిజన్ కోసం నార్మల్ ఆర్డినరీ వోల్ట్మీటర్ అయితే కిలో ఓమ్స్ లో ఉంటుంది. ఓకే, లోడింగ్ ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడ. సిఆర్ఓ అయితే 10 మెగా ఓమ్స్, ఇప్పుడు చెప్పాను కదా. అదే మల్టీమీటర్స్ వస్తున్నాయి చూసారు, ఎల్లో కలర్ లో ఉండి, ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ లో మనం ల్యాబ్స్ లో యూజ్ చేస్తున్న మల్టీమీటర్స్ అయితే కనుక అది 40 మెగా ఓమ్స్ వరకు ఉంటుంది. అది ఫుల్ గా డిజిటల్ వచ్చేసినాయి కదా, డిజిటల్ మీటర్స్ లో ఇంకా. దట్స్ వై లోడింగ్ ఎఫెక్ట్ ఈజ్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఇన్ మల్టీమీటర్స్. అందుకని ఎక్కువగా మనం మోడర్న్ మల్టీమీటర్స్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, అండ్ ప్రిఫర్డ్ చాయిస్ ఆఫ్ మెజర్మెంట్ కూడా మీరు చూడొచ్చు, 3 ఎక్కువగా యూజ్ చేయాలి, తర్వాత 2, తర్వాత 1, అదే రాసింది ఇక్కడ. ఓకే, దిస్ కంప్లీట్ దిస్ లోడింగ్ ఎఫెక్ట్ ఉండదు సిఆర్. ఇదంతా మీకు ఇస్తున్న ఇన్పుట్స్ అనమాట, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరు అడగరు ఎగ్జామ్స్ లో లోడింగ్ ఎఫెక్ట్ గురించి ఎవరు కామెంట్ చేయరు మీకు. ఎగ్జామ్ లో డైరెక్ట్ గా ఏం అడుగుతారు? డిఫైన్ ఆర్ కన్స్ట్రక్షన్ వర్కింగ్ ఆఫ్ సిఆర్ఓ అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ వోల్టేజ్ ఈజ్ మెజర్డ్ యూజింగ్ సిఆర్ఓ అని అడుగుతారు. అంతే తప్ప ఇదంతా కూడా డీటెయిల్డ్ గా ఎవరు చెప్పరు, అవసరం లేదు కూడా, మనం నేర్చుకోవడానికి అంతే. ఓకే, నెక్స్ట్ కరెంట్ మెజర్మెంట్ అయితే ఎలా చేస్తామంటే, ఏదైతే మనం కరెంట్ మెజర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కరెంట్ అన్నది ఒక రెసిస్టర్ నుంచి ఫ్లో చేసి, ఒక రెసిస్టర్ ప్యూర్, అది కూడా స్టాండర్డ్ రెసిస్టర్, మంచి రెసిస్టర్ నుంచి ఫ్లో చేసి దాని యొక్క మనం వోల్టేజ్ వేవ్ ఫామ్ చూసి దాన్ని మనం కరెంట్ అనుకుంటాం అనమాట ఇక్కడ. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్? ఇలా చేయడం వల్ల ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఒక చిన్న డయాగ్రామ్. ఒక స్టాండర్డ్ రెసిస్టెన్స్ లో ఏదైతే కరెంట్ అయితే మనం మెజర్ చేయాలి అనుకుంటున్నామో దాన్ని ఒక స్టాండర్డ్ రెసిస్టెన్స్ నుంచి పాస్ చేపించి దాని అక్రాస్ సిఆర్ఓ కనెక్ట్ చేసేసి దాని యొక్క వోల్టేజ్ వేవ్ ఫామ్ చూసి దాన్నే కరెంట్ అనుకుంటాం. ఓకే, అంటే ఏం లేదు, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అన్నది ఇన్ టర్మ్స్ ఆఫ్ మన వోల్టేజెస్ లో వస్తుంది, కానీ ఆ స్టాండర్డ్ రెసిస్టెన్స్ వాల్యూ అన్నది ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఆటోమేటిక్ గా మనకి కరెంట్ వస్తుంది, కరెంట్ వాల్యూ. చూడడానికి అది వోల్టేజ్ వేవ్ ఫామ్, కానీ మనం దాని అజంప్షన్ ఎలా తీసుకుంటామంటే మ్యాగ్నిట్యూడ్ వైజ్ అంతే కూడా డివైడెడ్ బై ది స్టాండర్డ్ రెసిస్టెన్స్ ఎస్ వాల్యూ ఆర్ ఆర్ వాల్యూ. ఎస్ అంటే ఇక్కడ స్టాండర్డ్ రెసిస్టర్ అని. ఓకే, అంతే. ఓకే, జస్ట్ లైక్ వీ కాంట్ డైరెక్ట్లీ మెజర్ ద కరెంట్ హియర్. ఓకే, యు గాట్ ద పాయింట్. నెక్స్ట్ కరెంట్ మెజర్మెంట్ అన్నది ఇలా చేస్తామమ్మా. ఓకే, నెక్స్ట్ ఫేజ్ యాంగిల్ మెజర్మెంట్, ఫ్రీక్వెన్సీ మెజర్మెంట్ వచ్చేటప్పటికి కొంత మీకు ఇన్పుట్స్ కావాలి. ఇన్పుట్స్ ఎలా కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ గో టు దిస్ వన్. వెయిట్, ఎక్కడికి మనకి సిఆర్ఓ స్క్రీన్ ఉంటుంది ఇలాగా. ఓకే, ఓకే, మనకి 2 టైప్స్ ఆఫ్ ప్లేట్స్ ఉంటాయని చెప్పాను కదా, వెర్టికల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్ అండ్ హారిజాంటల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్. హారిజాంటల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్, హారిజాంటల్ అంటే ఇదిగోండి ఇలా ఉంటాయి అన్నమాట. హారిజాంటల్ డైరెక్షన్ అంటే ఇలా ఉంటాయి ప్లేట్స్ అవి. ఓకే, వెర్టికల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్ అంటే వెర్టికల్ లో ఇలా దాని యొక్క ఫిజికల్ పొజిషన్. అయితే ఇప్పుడు మీకు ఒక పాయింట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే,
వెర్టికల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్ లో మనం వోల్టేజెస్ ఇచ్చామనుకోండి, ఇది పాజిటివ్ ప్లేట్, ఇది నెగిటివ్ ప్లేట్. ఓకే, అలాగే హారిజాంటల్ ప్లేట్స్ లో ఇది పాజిటివ్ ప్లేట్, ఇది నెగిటివ్ ప్లేట్ అనిస్తే ఆ డిఫ్లెక్షన్ అనేది దానికి ఆపోజిట్ గా ప్రొడ్యూస్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం రెడ్ కలర్ లో ఎటువంటి వోల్టేజెస్ ఇవ్వలేదు, కానీ పాజిటివ్ ఇది ఇట్ సైడ్ ఒక 2 volts ఇచ్చాం మనం. ఓకే, అంటే ఏం లేదు, ఇలా తీసుకొచ్చి దీన్ని ఒక 2 volts సోర్స్ తో ఇలా కనెక్ట్ చేసాం అనమాట. ఓకే, అంతే. అంటే మళ్ళీ ఇక్కడ -2 volts ఇచ్చినట్టు కాదు. ఓకే, ఇలా ఒక పాజిటివ్ సైడ్ 2 volts ఇస్తే ఇట్ సైడ్ ఏమి ఇవ్వలేదు, ఇంకా ఇక్కడ ఏమీ లేదు. ఇవ్వకపోతే ఆ బీమ్ ఆఫ్ ఎనర్జీ అనేది నార్మల్ గా ఏమి ఇవ్వకపోతే ఆరిజిన్ దగ్గర ఉంటుంది. అదే ఏమన్నా ఇచ్చారనుకోండి, మనం 2 volts ఇస్తున్నాం కాబట్టి 2 volts పాజిటివ్ సైడ్ కాబట్టి దట్స్ వై దే ఇట్ విల్ మూవ్ లైక్ దిస్. ఆ బీమ్ ఆఫ్ ఎనర్జీ అన్నది మీకు ఇదిగోండి ఈ లెవెల్లో ఇక్కడ కనిపిస్తుంటుంది అనమాట, 2 volts అనమాట. అంటే ఇలా మనకి మూమెంట్ అది వెర్టికల్ పొజిషన్ లో ఉన్నా కూడా డిఫ్లెక్షన్ అన్నది హారిజాంటల్ ఎక్స్ యాక్సిస్ మీద వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆ పేర్లు పట్టే డిఫ్లెక్షన్స్ రావు, దానికి ఆపోజిట్ గా వస్తాయి కూడా. ఓకే, ఇప్పుడు 2 volts ఇలా వచ్చింది. అలా కాకుండా ఇట్ సైడ్ ఈసారి ఇది లేదు, 2 volts నేను ఏమి ఇవ్వట్లేదు, ఇట్ సైడ్ ఏం లేదు. లెట్ మీ ఎరేజ్ దిస్ వన్. ఐఎమ్ గివింగ్ హియర్ 3 volts ఇస్తున్నాను, 3 volts ఇస్తున్నాను. ఓకే, 3 volts ఇస్తున్నానంటే మీనింగ్ ఏంటి, ఇలా తీసుకొచ్చి ఒక 3 volts సోర్స్ కనెక్ట్ చేస్తున్నాం రెండు ప్లేట్స్ కూడా, అంటే తప్ప ఇక్కడ 3 volts ఇక్కడ -3 volts కానీ కాదు. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే, లెట్ మీ అరేంజ్ దిస్ వన్. ఓకే, 3 volts ఇస్తున్నాం కాబట్టి ఇది పైకి షిఫ్ట్ అవుతుంది, ప్లస్ కాబట్టి ఇక్కడ ఇదిగోండి ఇలా 3 volts అన్నది ఇలా షిఫ్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు రెండు కలిపిస్తున్నాను అనుకోండి, ఇక్కడ 3 volts, ఇక్కడ 2, ఇక్కడ కూడా 3 volts ఇస్తున్నాం, రెండు 3 volts ఇస్తున్నాం. అప్పుడు ఎలా వస్తుంది వేవ్ ఫామ్ అంటే, సిఆర్ఓలో అనమాట, రెండు ప్లేట్స్ కి ఇస్తా ఉంటాం కదా, ఒకే ప్లేట్ కి ఇవ్వం మనం. డిఫ్లెక్షన్ వోల్టేజ్ ఇస్ గివెన్ ఫర్ ఆల్ ప్లేట్స్ ఫర్ డిఫరెంట్ వోల్టేజ్. 3 volts 3 volts ఇస్తే ఇట్ సైడ్ 3 volts, ఇట్ సైడ్ 3 volts అనమాట. అంటే ఈ రెండు ఇంటర్సెక్ట్ ఎక్కడ అవుతాయో అదిగోండి అక్కడ మనకి ఆ పాయింట్ అన్నది కనిపిస్తుంటుంది అనమాట. రెండిటి యొక్క పాయింట్ అన్నది పాయింట్ లోనే డిసి వోల్టేజెస్ లో పాయింట్సే కనిపిస్తాయి మనకి. ఓకే, ఆర్ సమ్ టైమ్స్ లైన్స్. ఓకే, ఆక్సిలేట్ అయితేనే ఎక్కువ లైన్స్. ఇదే కాన్సెప్ట్ అన్నది మనం ఏసీ వోల్టేజ్ కి అప్లై చేస్తే, మరి ఫ్రీక్వెన్సీ మెజర్ చేసేది డీసీకి కాదు కదా, ఫ్రీక్వెన్సీ దేనికి మెజర్ చేస్తాం, ఫేజ్ యాంగిల్, ఫ్రీక్వెన్సీ. ఇది ఏసీకి మెజర్ చేస్తాం, డీసీకి రెండు ఉండవు. ఓకే, దట్స్ వై యు అబ్జర్వ్ దిస్ పాయింట్. ఇప్పుడు కూడా అదే మనకి స్క్రీన్ మీదే, ఇదిగోండి ఇలా ఇదే స్క్రీన్. ఓకే, ఇదిగోండి ఇది ఆరిజిన్ అన్నమాట, ఇది ఆరిజిన్. ఓకే, అలా అబ్జర్వ్ చేసుకుంటే ఏదైతే మీరు ఒక పాజిటివ్ ఆర్ సైనసాయిడల్ వోల్టేజ్ ఇస్తున్నారు. ఓకే, అయితే ఏ ప్లేట్స్ కి ఇస్తున్నారు ఈసారి మీరు చూసుకోండి. ప్లేట్స్ ఏంటిది మనకి, ఇది దీని ప్రకారం అయితే కనుక మనకి వెర్టికల్ ప్లేట్స్ అన్నమాట ఇవి. ఓకే, దీస్ ఆర్ వెర్టికల్ ప్లేట్స్, దిస్ వన్ ఈజ్ వెర్టికల్ ప్లేట్, దిస్ వన్ ఈజ్ వెర్టికల్ ప్లేట్స్. ఇదిగోండి ఈ వేవ్ ఫామ్ ఇస్తున్నాం అనమాట దీనికి. అప్పుడు ఆక్సిలేషన్ అన్నది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ లో ఇదిగోండి ఇక్కడ 0, 1, 2, 3, 4 అనే ఎన్ని పొజిషన్ తీసుకున్నాను నేను, మొత్తం 5 పొజిషన్ తీసుకున్నాను. జీరో వోల్టేజ్ అన్నప్పుడు ఇదిగోండి ఇక్కడ ఉంటుంది అనమాట 0. ఓకే, అంటే ఆక్సిలేషన్స్ అన్నది ఏం లేదు ఇక మనకి. వెర్టికల్ పొజిషన్ అంటే ఇలా మూమెంట్ వస్తుందని ఆల్రెడీ చెప్పాను నేను, లెఫ్ట్ టు రైట్ మూమెంట్ వస్తుంది మనకి అంతే. అవి వెర్టికల్ పొజిషన్ అని మాత్రం వెర్టికల్ డైరెక్షన్ లో టాప్ బాటమ్ లో మూమెంట్ రాదు మనకి ఇక్కడ. ఆ 0 నుంచి ఫస్ట్ అది పాజిటివ్ సైడ్ వచ్చింది కాబట్టి ఇట్ సైడ్ పాజిటివ్ వెళ్తుంది, ఇది పాజిటివ్ ఇది నెగటివ్, ఇలా వెళ్తుంది, ఈ డైరెక్షన్ లో వెళ్తుంది. తర్వాత మళ్ళీ అది 1 కి వెళ్ళిన తర్వాత మళ్ళీ తగ్గిపోతుంది కదా, ఇలా తగ్గుతుంది కాబట్టి స్లోగా మళ్ళీ 0కి వచ్చేస్తుంది, మళ్ళీ 0కి వచ్చేస్తుంది. ఓకే, అంటే ఇదిగోండి మళ్ళీ అది ఆ పొజిషన్ 2కి వచ్చేటప్పటికి ఇది మళ్ళీ 2 నుంచి నెగిటివ్, ఇది నెగిటివ్ కాబట్టి ఇట్ సైడ్ వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. ఓకే, మళ్ళీ 4 వచ్చేటప్పటికి ఇది 0 వచ్చేస్తుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుంది అంటే మనకి ఇలా 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 మనకు ఒక లైన్ లా కనిపిస్తుంటుంది అనమాట. ఓకే, మీకు సిఆర్ఓ మీద ఒక లైన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే ఏదైతే సిఆర్ఓ ఉందో ఇక్కడ మీకు ఒక లైన్ ఇలా జీరో మీదే మీరు ఏమి ఇచ్చినా కూడా మీకు ఆ 0 మీదే ఆక్సిలేట్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే మీరు ఓన్లీ వెర్టికల్ ప్లేట్స్ కి మాత్రమే ఇచ్చారు ఇన్పుట్ అన్నది. ఓకే, దట్స్ వై ఆక్సిలేషన్స్ విల్ బి ఇన్ దిస్ వే ఓన్లీ. ఓకే, అయితే ఆ మ్యాగ్నిట్యూడ్ అన్నది ఎంత అంటే ఇదిగోండి ఈ మ్యాగ్నిట్యూడ్ ఎంతో ఈ మ్యాగ్నిట్యూడ్ ఎంత వరకు ఆ లెవెల్ వరకు వెళ్తుంది. ఓకే, లెట్స్ టేక్ దిస్ వన్ యాజ్ 1 volt అండ్ దిస్ ఈజ్ -1 volt. దట్స్ వై ఇక్కడ కూడా 1 ఇక్కడ కూడా 1 ఈక్వల్ డివిజన్స్ లో వెళ్తుంది.
అలా కాకుండా మీరు ఇటు సైడ్ 2 volts ఇచ్చారనుకోండి, అప్పుడు ఏంటంటే ఇంకొంచెం పెద్దగా వెళ్ళి మళ్ళీ బ్యాక్ వస్తుంది. అంతే తప్ప డిపెండ్స్ అపాన్ ద వాట్ ఎవర్ ద ఇన్పుట్ లైన్. దిస్ ఈజ్ ఫర్ వెర్టికల్ ప్లేట్స్ కి ఇస్తున్న ఇన్పుట్స్ అనమాట. వేవ్ ఫామ్ ఎలా వస్తుంది అన్నది. డీసీకి అయితే మాత్రం పాయింట్స్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఇటు నుంచి ఇదిగోండి, ఇప్పుడే చెప్పాను కదా నేను ఇక్కడ, ఇదిగోండి ఇటు నుంచి 3 volts, ఇటు నుంచి 3 volts ఇస్తే మీకు పాయింట్ ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, అలా కాకుండా ఇటు నుంచి 4 volts ఇచ్చి ఇక్కడ 3 volts ఇస్తే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది. అలా కాకుండా ఇటు సైడ్ 5 volts ఇచ్చేసి ఇక్కడ 3 volts ఇస్తే ఇక్కడ కనిపిస్తుంది పాయింట్ డీసీ వైడ్. ఓకే, అదే 2-3 ఇస్తే ఇదిగోండి ఇక్కడ ఇలా అనమాట పాయింట్. అదే ఇక్కడ ఏంటంటే కంటిన్యూగా మనం, ఇది డీసీ కాదు, ఇది ఏసీ వేవ్ ఫామ్ కంటిన్యూ కాబట్టి మీకు ఒక ఇలా ఆక్సిలేటింగ్ ఇలా మీకు స్క్రీన్ మీద ఇలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలా కాకుండా ఈసారి ఈ ప్లేట్స్ కి ఇచ్చాం మనం. ఓకే, ఇది హారిజంటల్ ప్లేట్స్. ఈసారి హారిజంటల్ ప్లేట్స్ కి ఇన్పుట్ ఇచ్చాం, ఇది ప్లస్ ఇది మైనస్. ఈసారి సేమ్ టు సేమ్ ఈసారి డిఫ్లెక్షన్ ఏంటంటే ఇలా వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, అర్థమైంది కదా. ఓన్లీ హారిజంటల్ ప్లేట్స్ కి ఇస్తే డైరెక్షన్ అన్నది, ఆక్సిలేషన్స్ అన్నది వెర్టికల్ గా వస్తుంది మనకి వేవ్ ఫామ్ అన్నది. వెర్టికల్ ప్లేట్స్ కి ఇస్తే హారిజంటల్ గా వస్తుంది మీకు వేవ్ ఫామ్ అన్నది. ఓకే, ఈసారి రెండిటికి ఇస్తున్నాం మనం విత్ సేమ్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఏంటంటే ఫ్రీక్వెన్సీ కూడా సేమ్ అండ్ దేర్ ఈజ్ నో ఫేజ్ డిఫరెన్స్ ఆల్సో 0. దీనికి ఫేజ్ డిఫరెన్స్ కూడా ఏమీ లేదు. అంటే ఇది 0, ఇది కూడా అదే పాయింట్ లో 0, ఇది 1, ఇది అదే పాయింట్ లో 1, ఇది 2, ఇది కూడా అదే పాయింట్. అలా ఇస్తే ఏమవుతుంది ఒకసారి చూడండి. ఇప్పుడే కదా మనం డీసీలో ఇదే కనుక ఏసీ కాకుండా డీసీ అయింది అనుకోండి, డీసీ అయితే మనం ఇప్పుడే చెప్పాను, ఇక్కడ 1 volt ఇక్కడ 1 volt అయితే ఇక్కడ వస్తుంది, ఇక్కడ 2 volts ఇక్కడ 2 volts అయితే ఇక్కడ వస్తుంది, ఇక్కడ 3 volts ఇక్కడ 3 volts అయితే ఇది. డీసీ అయితే ఇలా వస్తుంది అనమాట మనకి. ఓకే, అంటే పాయింట్స్ వస్తాయి. పాయింట్స్ ఇక్కడ నేను కలిపేస్తున్నాను అనుకోవద్దు, ఇట్ విల్ బి పాయింట్స్ ఓన్లీ, మన పాయింట్స్ వైపులోనే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏసీ కాబట్టి అది కూడా పాజిటివ్ కూడా ఉంది, నెగిటివ్ కూడా ఉంది కాబట్టి ఆక్సిలేషన్స్ అన్నది ఇలా 45 degrees యాంగిల్తో, గుర్తుపెట్టుకోండి ఇది 45 degrees యాంగిల్తో వస్తుంది మీకు. ఒక లైన్ స్ట్రైట్ లైన్ వస్తుంది. ఓకే, మీ రెండు కూడా సేమ్ ఫ్రీక్వెన్సీ సేమ్ ఫేజ్ యాంగిల్. మళ్ళీ ఫేజ్ యాంగిల్ కూడా డిఫరెన్స్ ఉండకపోతే మీకు 45 degrees యాంగిల్తో మీకు ఇలా ఇంక్లైన్ లైన్ వస్తుంది అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ డిస్కషన్ అన్నది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సేమ్, కానీ ఈసారి మీరు చూస్తే ఇప్పుడు ఫ్రీక్వెన్సీ సేమ్. ఇక్కడ ఫ్రీక్వెన్సీ సేమ్ అంటే ఏం లేదు, ఇక్కడ పాజిటివ్ ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇక్కడ పాజిటివ్ ఇక్కడ నెగిటివ్ ఉంది, ఒకే టైం పీరియడ్ లో 4 లోపలే ఉన్నాయి, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్. అందుకని ఫ్రీక్వెన్సీ సేమ్ అని చెప్పుకున్నాం. కానీ ఈసారి కొంత మీరు వేవ్ ఫామ్ చూస్తే దానికి దీనికి మీకు ఒక ఫేజ్ యాంగిల్ డిఫరెన్స్ ఎంత కనిపిస్తుంది అంటే 180 degrees కనిపిస్తుంది. ఓకే, ఆ 180 degrees అంటే ఏం లేదు, ఇదిగోండి ఇక్కడ నుంచి వేవ్ ఫామ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇదిగోండి ఇలా వచ్చిన తర్వాత ఇది ఏదైతే ఇదిగోండి ఇలా రెడ్ కలర్ లో చూసారా, ఆ వేవ్ ఫామ్ ఇక్కడ ఉందంటే మీనింగ్ ఏంటంటే ఈ వేవ్ ఫామ్ కి ఫేజ్ డిఫరెన్స్ ఎంత 180 degrees అనమాట. 180 degrees అనేటప్పటికి మీకు ఈసారి అంటే చూడండి, మీకు డైరెక్ట్ గా గీసేస్తే మీకు డౌట్ వస్తుందంటే, రెండు స్టార్టింగ్ లో ఎంత ఉందమ్మా, స్టార్టింగ్ లో 2 0 ఉన్నాయి కదా, దట్ పాయింట్ ఈజ్ దిస్ వన్. ఓకే, 0 నుంచి ఫస్ట్ ఈ డైరెక్షన్ లో మనం 1 కి వెళ్ళాలి, ఈ డైరెక్షన్ లో 1 కి వెళ్ళాలి. కానీ అదే డిస్టెన్స్ లో ఇది ఆపోజిట్ లో -2 కి వెళ్తుంది. ఓకే, అదే -1 కి వెళ్తుంది అనమాట. ఓకే, అంటే స్క్రీన్ మీద ఆ 2 పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోండి మీరు. ఓకే, మ్యాగ్నిట్యూడ్ 1, మ్యాక్సిమం 1, ఇది -1, ఇది 1, ఇది -1. ఓకే, ఇప్పుడు ఆ పాయింట్ అన్నది ఇక్కడ ఉంది స్టార్టింగ్. ఓకే, ఇప్పుడు ఇటు నుంచి పాజిటివ్ అంటే 1 అంటే ఇదిగోండి ఇది అనుకుందాం మనం, ఇక్కడికి రావాలి వేవ్ ఫామ్ +1. ఓకే, కానీ ఇటు నుంచి మనం ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది మైనస్ ఇది మైనస్. ఓకే, ఇప్పుడు ఇక్కడ -1 ఉంది కదా, అంటే -1 ఇక్కడ రావాలన్నమాట, -1 +1 అనమాట. ఇదే కదా ఫస్ట్ 1 పొజిషన్ దగ్గర మాట్లాడుకుంటే, అంటే ఇక్కడ వస్తుంది అనమాట అది. ఓకే, అదిగోండి ఆ 1 ఇది. ఓకే, ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ అది 2కి వచ్చేటప్పటికి ఇది 0నే కాబట్టి ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇది 1, మ్యాగ్నిట్యూడ్ 1 థర్డ్ పొజిషన్ దగ్గర, ఇది -1. అంటే ఈసారి ఇందాక ఇటు సైడ్ 1 తీసుకున్నాం కదా, ఇటు సైడ్ -1 తీసుకున్నాం, ఇది 1, ఇది -1.
ఇచ్చేటప్పటికి పాయింట్ అనేది ఈ రెండింటి యొక్క ఇంటరాక్షన్ ఇక్కడ వస్తుందండి. ఇది ఏసీ కాబట్టి మనకి ఇక్కడ డాట్స్ కనిపించావు, మనకి ఒక స్ట్రైట్ లైన్ కనిపిస్తుంటుంది అనమాట. అయితే ఇది ఏ యాంగిల్ ఇది చూసుకోండి, ఇది యాంగిల్ ఆఫ్ 45 degrees వచ్చేటప్పటికి దేనికి వస్తుంది ఫేజ్ యాంగిల్, 0 degreesకి వచ్చేటప్పటికి మీకు 45 degrees యాంగిల్ మనకి, ఇది దీని గురించి మాట్లాడుతున్నాను. కానీ ఫేజ్ యాంగిల్ 180 degreesకి వచ్చేటప్పటికి మీకు ఆ ఇంక్లినేషన్, ఇది యాంగిల్ అని చెప్పకూడదు, స్ట్రైట్ లైన్ యొక్క ఇంక్లినేషన్ ఎలా ఉంది అంటే 135 degrees ఉంటుంది అనమాట. మీరు చూడక్కర్లా, 90 + 45 అనమాట. ఓకే, అంటే దీన్ని బట్టి మీరు ఏం చెప్తున్నారంటే వేవ్ ఫామ్ యొక్క కనిపించే ఇంక్లినేషన్ బట్టి మీరు దాని యొక్క యాంగిల్ చెప్పగలగాలి, ఫేజ్ యాంగిల్ చెప్పగలగాలి. అందుకనే మనం ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ అన్నది మెయింటైన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సీ హియర్ దట్ వాట్ ఈస్ ద ఫేజ్ డిఫరెన్స్ నో, సేమ్ ఫ్రీక్వెన్సీ సేమ్ ఇక్కడ. ఓకే, కానీ ఫేజ్ యాంగిల్ డిఫరెన్స్ వచ్చేటప్పుడు 90 degrees. చూడండి, దీని యొక్క వేవ్ ఫామ్ ఇక్కడ నుంచి కట్ అయితే ఇదిగోండి ఆ వేవ్ ఫామ్ ఇది. ఓకే, 90 degrees కనుక మీరు మళ్ళీ ట్రేస్ అవుట్ చేస్తే మీకు పర్ఫెక్ట్ సర్కిల్ వస్తుంది అన్నమాట, పర్ఫెక్ట్ సర్కిల్ వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో. ఇదిగోండి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు వేవ్ ఫామ్ అన్నది మూవ్ అవుతుంది చూసారా, సర్కిల్ ఎలా వస్తుంది చూడండి, ఆ రెండింటి మధ్యన సర్కిల్ వస్తుంది. లిసాజస్ ఫిగర్ అన్నది ఫేజ్ యాంగిల్ డిఫరెన్స్ మీకు సర్కిల్ అన్నది ఎలా ట్రేస్ అవుట్ అవుతుందో చూడండి. ఆ ఫేజ్ డిఫరెన్స్ 90 అయితేనే ఓకే, మీకు 90 degrees కి మాత్రమే మీకు సర్కిల్ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి అమ్మ, స్క్రీన్ మీద ఆ లిసాజస్ ఫిగర్ అన్నది ఎలా కన్వర్ట్ అవుతుంది అన్నది. 90 degrees డిఫరెన్స్ అంటే ఏం లేదు, ఒకటి సైన్ అవ్వాలి, ఒకటి కొసైన్ అవ్వాలి 90 degrees. అలా కనుక మీరు డిఫ్లెక్షన్ ప్లేట్స్కి ఇచ్చారనుకోండి, ఒక సైన్ అంటే మీకు ఒక పర్ఫెక్ట్ సర్కిల్ వస్తుంటుంది అనమాట. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డ్రా బికాస్ యూ కెన్ క్లియర్లీ సీ హియర్ హౌ దట్ వాల్యూ వీఆర్ గెటింగ్. ఓకే, మీరు ట్రేస్ అవుట్ చేసినా మీకు సర్కిలే వస్తుంది. ఓకే, లైక్ దిస్. ఐఎమ్ స్టాపింగ్ హియర్. ఓకే, మీకు ఇప్పుడు ఒక సర్కిల్ ఎలా వచ్చిందో మీకు చూపించాను కదా ఇప్పుడు. అండ్ సిమిలర్లీ మనం ఎన్ని చేసినా కూడా మీ కన్క్లూషన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ కన్క్లూషన్స్ ఏంటంటే మనం ఇప్పుడే చూసాం 0 degrees కి మనకు ఒక స్ట్రైట్ లైన్ విత్ 45 degrees ఇంక్లినేషన్ తో వస్తుంది, ఇది చూసాం మనం ఆల్రెడీ. ఓకే, మనం 90 degrees కి మనకు ఒక సర్కిల్ వస్తుంది, అది చూసాం. అండ్ 180 degrees ఫేజ్ యాంగిల్ డిఫరెన్స్ కి 135 degrees ఇంక్లినేషన్ తో ఉన్న వాల్యూ వస్తుంది. మరి మిగతా వాల్యూస్ కి ఏమొస్తుంది అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, లేకపోతే ఇలా అయినా అబ్జర్వ్ చేసుకోండి, లేకపోతే ఇదిగోండి ఈ టేబుల్ అని చూసారా, ఈ టేబుల్ అయినా చూడొచ్చు. ఇదిగోండి ఫస్ట్ మీకు ఒక ఇది 0 degrees కి అనమాట. ఓకే, మీరు 90 degrees కి సర్కిల్ వస్తుంది, 180 degrees కి మీకు ఇంక్లినేషన్. అలాగే 270 degrees కూడా మళ్ళీ సర్కిలే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. 270 degrees అంటే -90 కదా, అక్కడ కూడా మీకు సర్కిలే వస్తుంది. తర్వాత మీ మిగతా పార్ట్స్ లో ఏంటంటే మీకు ఎక్లిప్సెస్ వస్తాయి అనమాట. దీన్ని ఏమంటాం అంటే ఎక్లిప్స్ అంటాం అనమాట. ఓకే, ఇదిగోండి ఈ ఎక్లిప్స్ ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇది క్వశ్చన్స్ అడుగుతారు మీకు. అయితే ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే దాని ఇంక్లినేషన్ ఫస్ట్ షార్ట్ కట్ ఏంటంటే మీకు 1 అండ్ సెకండ్ క్వాడ్రంట్ లో కనుక మీకు వేవ్ ఫామ్ ఉంటే అది క్లాక్ వైజ్ తిరుగుతుంటుంది. ఇక్కడ కూడా క్లాక్ వైజ్ తిరుగుతుంది. కావాలంటే చూసుకోండి, డైరెక్షన్ అన్నది మీకు క్లాక్ వైజ్ లో ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ కూడా క్లాక్ వైజ్, ఇక్కడ కూడా క్లాక్ వైజ్ లో ఉంటుంది. ఓకే, ఇదిగోండి దీనికి డైరెక్షన్ ఉండవు, ఇంకా దీనికి ఇవి ఏంటంటే స్ట్రైట్ లైన్స్ కాబట్టి మనకి డైరెక్షన్స్ ఏమి ఉండవు. అది 45 degrees అంటే 0 degrees అని చెప్పి. ఓకే, మీకు ఎక్లిప్స్ విత్ ఈ ఇంక్లినేషన్ లో ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, ఇది ఈ ఎక్లిప్స్ కూడా ఈ డైరెక్షన్ లోనే ఉండాలి మీకు. ఓకే, కొంతమంది ఎక్లిప్స్ అనగానే ఇలా వేసేస్తారు. ఇదిగోండి ఈ ఎక్లిప్స్ ఇక్కడ ఉండదు, ఏ పొజిషన్ లో ఎలా ఉండాలన్నది దాని యొక్క స్ట్రైట్ లైన్ బట్టి ఉంటుంది అనమాట. ఓకే, మీకు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఇది క్లాక్ వైజ్ లో ఉంటుంది. అలాగే ఇక్కడ చూస్తే మీకు యాంటీ క్లాక్ వైజ్ లో వస్తుంది. ఓకే, యూ కెన్ అబ్జర్వ్ హియర్ దిస్ వన్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే,
యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంటాయి. ఓకే, అంటే మీకు ఫేజ్ యాంగిల్ ఎలా చెప్పాలి అంటే మీకు అర్థం కావాలంటే ఇదంతా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, ఈ పార్ట్స్ ని మీ ఫేజ్ యాంగిల్ డిఫరెన్స్ తెలుసుకోవాలి మీరు. అర్థమైందా? ఎనీ డౌట్స్ చూడండి ఒకసారి. మొత్తం టాబ్లెట్స్ ఉన్నాయి, ఇలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. ఆర్ యూ కెన్ అబ్జర్వ్. ఇదిగోండి ఇక్కడైతే క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇది క్లాక్ వైజే. ఓకే, అంటే ఈ పార్ట్ వరకు క్లాక్ వైజ్ అనమాట. ఓకే, ఈ క్లాక్ వచ్చేటప్పటికి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అనమాట. ఓకే, క్లాక్ వైజ్, ఇది యాంటీ క్లాక్ వైజ్ ఆర్ సంథింగ్ అకార్డింగ్ టు. బట్ దీనికన్నా కూడా ఈ డయాగ్రామే మీరు అడిగినప్పుడు వేయడానికి ట్రై చేయండి అమ్మా. దిస్ ఈజ్ మోర్ క్లారిటీ. ఓకే, మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వస్తుంది. దీన్ని బట్టి మనం దాని యొక్క ఫేజ్ యాంగిల్ ఆఫ్ టూ వేవ్ ఫార్మ్స్ అన్నది ఎలా మెజర్ చేయాలని చెప్పి వాళ్ళు చూసాం మనం. ఓకే, అట్ ద సేమ్ టైం ఫ్రీక్వెన్సీని ఎలా మెజర్ చేయాలి అంటే మనం లెట్ మీ సీ వన్ టైం. ఓకే, ఇది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దే విల్ ఆస్క్ అస్ హౌ టు మెజర్ దిస్. ఇలాంటి ఒక వేవ్ ఫామ్ ఇచ్చేస్తారు. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒక ఎక్లిప్స్ వేవ్ ఫామ్ ఇచ్చేసారు మనకి. ఆ ఎక్లిప్స్ వేవ్ ఫామ్ ఇచ్చేసి మనం దాని యొక్క వోల్టేజెస్ కూడా మెజర్ చేసుకోవాలి. ఓకే, లేకపోతే ఫేజ్ యాంగిల్ మెజర్ చేసుకోవాలి అనుకున్నారు అనుకోండి. మన వోల్టేజెస్ అంటే ఇంకేం లేదు, మనకి డైరెక్ట్ గా ఇలా మనం ఆల్రెడీ తెలిసిన డివిజన్స్ అంతా కూడా. కానీ ఫేజ్ యాంగిల్ మెజర్ చేయాలి మనం ఎగ్జాక్ట్ గా అంటే దీనికి తెలుసు మీకు, ఇది ఎంత ఈ ఇస్తే మీకు ఎగ్జాక్ట్ గా తెలీదు. ఇది ఎలా ఉంటుందంటే ఇదిగోండి, ఇది క్లాక్ వైజ్ లో ఉంది అనుకుందాం. ఇది క్లాక్ వైజ్ లో ఉంది అనుకుందాం. క్లాక్ వైజ్ లో ఉంది కాబట్టి ఇది ఐదర్ ఈ షేప్ డైరెక్షన్ చూడకపోతే మీరు 90 degrees నుంచి 180 degrees మధ్యన అయినా వేవ్ ఫామ్ అయి ఉండాలి, ఆర్ 180 degrees నుంచి 270 degrees మధ్యన వేవ్ ఫామ్ అయినా అయి ఉండాలి అని చెప్పి ఫస్ట్ ఐడియా రావాలి. ఇది చూడగానే ఫస్ట్ అస్యూమ్ దిస్ ఇస్ క్లాక్ వైజ్. ఓకే, క్లాక్ వైజ్ అయిన వెంటనే మీరు దీని యొక్క ఫై వాల్యూ కావాలి అనుకుంటే tan ఇన్వర్స్ ఆఫ్ y ఇంటర్సెప్ట్ డివైడెడ్ బై x ఇంటర్సెప్ట్ అనమాట. ఓకే, ఫార్ములా. ఓకే, అంటే y ఇంటర్సెప్ట్ అంటే ఇదిగోండి, ఈ y యొక్క మాక్సిమం వాల్యూ అయినా y2 అయినా వాడుకోవచ్చు. ఇక్కడ y2 అయినా వాడుకోవచ్చు. y2 వాడినప్పుడు x2 వాడాలి, ఇక్కడ x2 వాడాలి. కాదు నేను y2ను వాడను, ఇదిగోండి y1ను వాడతారు అనుకున్నారు, అది కూడా వాడచ్చు. y1/x1 వాడాలి. ఓకే, ఏదైనా ఒకే ఆన్సర్ వస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే రేషియో కదా. ఇది రేషియో అయ్యేటప్పటికి y2/x2 అన్నా మీకు ఒకే ఆన్సర్ వస్తుంది, x2/y2 అన్నా ఒకే ఆన్సర్ వస్తుంది. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఆన్సర్ అన్నది తప్పు. ఎందుకంటే ఇది సెకండ్ క్వాడ్రంట్ లో ఉంది కదా, ఇది ఏ క్వాడ్రంట్ లో ఉన్నదని చెప్పి మీరు క్వాడ్రంట్ ఐడెంటిఫై చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటే tan ఇన్వర్స్ ఆఫ్ y/x అని చెప్పి రాస్తున్నాను. y అంటే ఏంటి, y ఇంటర్సెప్ట్ బై x అంటారు. మీకు రెండు ఉన్నాయి, ఐదర్ యూ కెన్ టేక్ y2/x2 ఆర్ y1/x1. అదే ఈ క్వాడ్రంట్ లో ఉందనుకోండి, ఇది ఇక్కడ 90 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ y/x అని చెప్పి రాసుకోవాలి. ఓకే, ఇది ఇక్కడ ఉంటే 180 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ y/x అని చెప్పి రాసుకోవాలి. ఇక్కడ ఉంటే -90 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ y/x అని చెప్పి రాసుకోవాలి. ఇది ఎందుకంటే ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేవి ఉంటాయి కదా, అలాగే. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఇది కాదు, దీనికి +90 కూడా యాడ్ చేసుకుంటేనే మనకి 5 వాల్యూ వస్తుంది. ఓకే, అది ఏ క్వాడ్రంట్ లో ఉందో చూసుకొని దాని తగ్గట్టు ఆ ఫేజ్ యాంగిల్ ఫామ్ లో కూడా మార్చుకోవాలి. అది సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటే 90 ప్లస్, థర్డ్ క్వాడ్రంట్ లో ఉంటే 180 ప్లస్, ఆర్ ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంటే 270 ప్లస్ అని రాసుకోవచ్చు, ఆర్ -90 అని కూడా రాసుకోవచ్చు. ఓకే, యూ కెన్ రైట్ ఎనీథింగ్. ఓకే, యూ అబ్జర్వ్ హౌ టు గెట్ ద ఫేజ్ యాంగిల్ డిఫరెన్స్ ఎలా చేయాలి అని చెప్పాను. ఓకే, నౌ ద లాస్ట్ టాపిక్ హియర్ ఈస్ దట్ అప్ టు నౌ మనం ఓన్లీ రెండు వేవ్ ఫార్మ్స్ యొక్క ఫ్రీక్వెన్సీని సేమ్ గా తీసుకున్నాం. ఓకే, మరి సేమ్ గా తీసుకున్నప్పుడు ఫ్రీక్వెన్సీ మెజర్ చేయడం ఏమి ఉండదు, రెండు ఒకటే. అది డైరెక్ట్ గా మీరు టైం పీరియడ్ డివైడెడ్ బై 1/f అని చెప్పేసేస్తే మీకు టైం పీరియడ్ వచ్చేస్తుంది. కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి, దీనికి ఒక సైకిల్ అంటే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ వచ్చే లోపల దీనికి ఒక పాజిటివ్ ఒక నెగిటివ్, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్, అంటే మొత్తం ఇక్కడ 2 సైకిల్స్ కనిపిస్తున్నాయి, ఇక్కడ ఓన్లీ 1 సైకిల్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ డిఫరెన్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఎప్పుడైనా ఇస్తే మీకు వేవ్ ఫామ్ ఎలా కనిపిస్తుంది అంటే ఇదిగోండి, ఇలా మీకు ఒక డిఫరెంట్ షేప్ అవుట్ వస్తుంది. ఈ షేప్స్ ని ఏమంటామంటే మనం లిసాజస్ ఫిగర్స్ అని చెప్పి పిలుస్తాం. లిసాజస్ ఫిగర్స్. ఓకే, మీరు ఒకసారి యూట్యూబ్ లో చూడండి,
యూట్యూబ్లో చూస్తే మీకు డిఫరెంట్ పెండులం యొక్క డిఫరెంట్ లిసాజెస్ ఫిగర్స్ వస్తాయి. అంటే ఏం లేదు, పెండులం అన్నది ఇలా మనం దానికి ఏమన్నా కలర్ కానీ అంటించి అది ఒక పెన్ కింద కండక్ట్ చేసి ఇలా వదిలేస్తాం. అది ఆక్సిలేట్ అవుతా ఒక షేప్ అవుట్ తీసుకొస్తుంది అనమాట. అది ఆక్సిలేట్ అవుతున్న ఫ్రీక్వెన్సీని వెర్టికల్ డైరెక్షన్, హారిజాంటల్ డైరెక్షన్ కంట్రోల్ చేస్తే మీకు ఇలాంటి షేప్స్ వస్తాయి అనమాట. మీరు ఇలాంటి షేప్ కనుక ఎప్పుడైనా కనిపించిందంటే మీనింగ్ ఏంటి, రెండు ఇన్పుట్స్ యొక్క ఫ్రీక్వెన్సీ సెపరేట్. ఇప్పుడు దాకా ఇదిగోండి ఈ లిసాజెస్ ఫిగర్స్ అన్ని కూడా సేమ్ ఫ్రీక్వెన్సీ అమ్మ, ఫేజ్ యాంగిల్ డిఫరెన్స్ ఉంది, ఫ్రీక్వెన్సీ ఏమీ చేంజ్ లేవు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు కూడా దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ. బట్ హియర్ లిసాజెస్ ఫిగర్స్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఇంకా ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ అని చెప్పి అర్థం చేసుకోవాలి ఫస్ట్. అప్పుడు దాని యొక్క ఫ్రీక్వెన్సీని మెజర్ చేయడానికి ఫార్ములా ఏంటంటే ఎఫ్వై బై ఎఫ్ఎక్స్, అంటే వై డైరెక్షన్ లో అంటే వెర్టికల్ ఫ్రీక్వెన్సీ బై హారిజాంటల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు హారిజాంటల్ నెంబర్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ బై వెర్టికల్ ఇంటర్సెక్షన్స్, ఎన్ఎక్స్ బై ఎన్వై అనమాట. ఓకే, ఆర్ ఎఫ్ఐ ఎన్వై ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎక్స్ ఎఫ్ఎక్స్ కూడా ఈక్వల్ అవ్వాలి, ఎఫ్ఎక్స్ కూడా ఈక్వల్ అవ్వాలి. ఓకే, ఐ థింక్ ఇంటర్నెట్ హ్యాస్ గాన్. మళ్ళీ వస్తుందో లేదో చూద్దాం. ఇంటర్ కనెక్ట్ అయ్యామని ఉన్నానమ్మా, నా వాయిస్ వినిపిస్తుందా ఎనీబడి? హలో? Yes sir, వినపడుతుంది సార్. Okay, see, the last topic for today's is that we have different Lissajous figures. ఓకే, మీరు ఇక్కడ చూస్తే మీకు అబ్జర్వ్ చేసుకోండి, మనం ఆల్రెడీ నేను ఈ స్ట్రైట్ లైన్, ఈ సర్కిల్, ఈ స్లాంట్ లైన్, ఈ స్ట్రైట్ లైన్, ఈ సర్కిల్, ఈ 135 degrees యాంగిల్ తెలుసు, కానీ అప్పుడు ఫ్రీక్వెన్సీ ఎంత, రెండు సేమ్. అలా కాకుండా డిఫరెంట్ ఫ్రీక్వెన్సీతో వస్తే అవే లిసాజెస్ ఫిగర్స్ ఎలా మారుతున్నాయో చూడండి. 2:1 కి ఇలా వస్తాయి లిసాజెస్ ఫిగర్స్, 3:1 కి ఇలా వస్తాయి ఫ్రీక్వెన్సీ, అండ్ 3:2 కి ఇలా వస్తాయి అనమాట. డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ అనమాట. ఓకే, అంటే మీకు ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఫ్రీక్వెన్సీలు మారుతున్నాయి అంటే ఫిగర్స్ ఇలా ఎవరు అడగరు, ఓన్లీ ఇక్కడ వరకే మనకి. అయితే వీటి నుంచి మనం ఫ్రీక్వెన్సీ ఎలా మెజర్ చేయాలి అంటే, ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదిగోండి ఈ పార్ట్ అన్నది తీసుకుంటున్నాను, ఈ పార్ట్ అన్నది సేమ్ టు సేమ్ ఫిగర్స్ రెండు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా ఏదైతే ఉందో అదే వేవ్ ఫామ్ నేను ఇక్కడ కూడా ప్రొజెక్ట్ చేశాను. ఓకే, దట్ ఈస్ ఫస్ట్ వన్. దీనికి ఫ్రీక్వెన్సీ ఎలా మెజర్ చేయాలి అంటే, మీరు దీనికి చెప్పాను నేను ఫార్ములా ఏంటి, ఫార్ములా ఇప్పుడే చెప్పాను నేను. ఓకే, ఎఫ్ఐ బై ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎక్స్ బై ఎన్వై అనమాట. ఓకే, అంటే ఎన్ను ఎక్స్ ఏంటంటే ఇదిగోండి ఇలా ఒక స్ట్రైట్ లైన్ తీసుకోవాలన్నమాట. ఈ స్ట్రైట్ లైన్ అన్నది ఇంటర్సెక్షన్ పాయింట్ నుంచి వెళ్ళకూడదు. అంటే ఇదిగోండి ఇక్కడ ఇదొక ఇంటర్సెక్షన్ పాయింట్, ఇదొక ఇంటర్సెక్షన్ పాయింట్. ఈ స్ట్రైట్ లైన్స్ అన్నది ఇంటర్సెక్షన్ పాయింట్స్ నుంచి వెళ్ళకూడదు, దట్ ఈస్ ద ఫస్ట్ రూల్, అంతే. ఇంకే మిగతా ఏం రూల్స్ లేవు. ఇంటర్సెక్షన్ పాయింట్ లేకుండా మీకు ఒక స్ట్రైట్ లైన్ తీసుకోండి ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ లో, అప్పుడు ఎన్నిసార్లు ఆ పాయింట్ కట్ అయింది, ఇది ఫస్ట్ టైము, సెకండ్ టైము, ఇది థర్డ్, అంటే ఎన్ఎక్స్ వాల్యూ ఎంతమ్మా ఇక్కడ 3 అని. అలాగే సేమ్ రూల్ ఫర్ వై డైరెక్షన్ ఆల్సో, ఇది ఓన్లీ ఒక్కసారి మాత్రమే కట్ అయింది మనకి, ఇది 1 అనమాట, 3:1. ఇప్పుడు ఎఫ్ఐ అడిగారు అనుకోండి 3FX అనమాట. ఓకే, అదే కదా మనం ఇక్కడ చెప్పింది 3:1 అని చెప్పాము ఇక్కడ. ఓకే, 3:1 అని చెప్పాం. అలాగే సెకండ్ దానికి మళ్ళీ వీటి నుంచి వెళ్ళకూడదమ్మా, ఇంటర్సెక్షన్ పాయింట్ నుంచి కనుక మనం వేవ్ ఫామ్ లైన్ గీస్తే మాత్రం తప్పు, ఈ ఆన్సర్ తప్పు అవుతుంది. ఓకే, దట్స్ వై వీఆర్ హ్యావింగ్ లైక్ దిస్, ఒక వేవ్ ఫామ్ ఇలా చూస్తున్నాం. ఎస్ డైరెక్షన్ ఎన్ని వచ్చినాయి, 1, 2, 3 వచ్చినాయి. ఓకే, వై డైరెక్షన్ లో 2 వచ్చినాయి, అంటే ఎన్ఎక్స్ బై ఎన్వై వాల్యూ ఎంత, 3/2 అనమాట. ఓకే, అంటే ఎఫ్ఐ బై ఎఫ్ఎక్స్ వాల్యూ 3:2, FY ఈజ్ ఈక్వల్ టు 3/2 ఆఫ్ ఎఫ్ఎక్స్. ఎఫ్ఎక్స్ వాల్యూ 100 హెడ్జ్ అనుకోండి, ఎఫ్ఎక్స్ వాల్యూ 100 హెడ్జ్ అయితే 3/2 ఇంటూ 100 ఎంత, ఇది 2 టైమ్, ఇది 150 టైమ్స్ అనమాట, 150 హెడ్జ్ అనమాట. ఓకే, లైక్ దిస్. నాట్ ఓన్లీ దట్, ఇక్కడ కూడా చూసుకోండి, మీరు ఇక్కడ కూడా అదే చూసుకోవచ్చు. ఇదిగోండి 1, 2, 3. ఓకే, ఇది ఎఫ్ఐ ఎన్వై వాల్యూ 1, 2, 3, 4, 5. ఓకే, లైక్ దిస్. ఎన్ఎక్స్ బై ఎన్వై ఈజ్ ఈక్వల్ టు 5/3 అనమాట ఇది. ఓకే, అలాగా. కానీ ఇంటర్సెక్షన్ పాయింట్స్ మీద నుంచి మాత్రం లైన్స్ వెళ్ళకూడదు.
ఓకే, లైక్ దిస్ ఆన్సర్స్ ఆర్ రిలేటెడ్ టు దిస్, ఇక్కడ వరకే. ఇటు సైడ్ చేస్తే డిఫరెంట్ గా వస్తాయి మళ్ళీ మీకు వాల్యూస్ కూడా. ఓకే, అండ్ దిస్ ఈస్ ద వే ఆఫ్ ఫైండింగ్ ద ఫ్రీక్వెన్సీ ఫర్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయమనేటప్పుడు మీకు డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉంటేనే కదా, ఒకటి మనకి తెలుస్తుంది ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ తెలుస్తుంది, అండ్ నెక్స్ట్ వేవ్ ఫామ్ యొక్క ఫ్రీక్వెన్సీ తెలియాలి అంటే మనం ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం అనమాట. ఈ టెక్నిక్ కి ఈ మెథడ్ ని ఏం పిలుస్తామంటే మెథడ్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ అని చెప్పి పిలుస్తాం మనం. ఓకే, యు గాట్ ద పాయింట్ హియర్. హౌ టు మెజర్ ద, కొంత లెంత్ అయింది వాళ్ళ క్లాస్, ఒక 10 minutes. ఓకే, వీ హ్యావ్ డిస్కస్డ్ సిఆర్ఓ అండ్ కంప్లీట్. ఇదిగోండి ఇలాంటి లిసాజస్ ఫిగర్స్ వస్తాయి. లిసాజస్ ఫిగర్స్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు డ్రా ద వేవ్ ఫామ్, ఒక లైన్ ఇలాగా ఎక్కడైనా గీసుకోవచ్చు. ఓకే, మీరు కాదు నేను సెంటర్లోనే గీయాలి అలా ఏముండదమ్మా, ఎక్కడైనా మీరు ఒక వేవ్ ఫామ్ గీసుకోవచ్చు. కానీ అది డబల్ పాయింట్స్ మీద నుంచి వెళ్ళకూడదు, ఇంటర్సెక్షన్ పాయింట్ నుంచి వెళ్ళకూడదు. 1 2 3 4 5 6 వచ్చింది. ఇది 1 2 రెండే వచ్చినాయి అనమాట. దీన్ని బట్టి ఒక ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ తెలిస్తే నెక్స్ట్ ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది ఫ్రీక్వెన్సీ మెజర్ చేసే మెజర్. ఇది లిసాజస్ ప్యాటర్న్స్ అంటాం. అలాగే మనం ఫేజ్ యాంగిల్ మెజర్మెంట్ వచ్చేటప్పటికి ఆ యొక్క క్వాడ్రంట్ ఆపరేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఏ క్వాడ్రంట్ లో ఉంది అంటే చూసుకోండి, ఈ లైన్ ఇలా ఉంది అంటే ఆ పైన కింద అదే షేప్ లో ఉంటుంది అనమాట, ఇలాగే ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇలా ఉంది అంటే వీళ్ళు ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, చాలా సార్లు రెగ్యులర్ గా చేసే ఒక తప్పు ఏంటంటే ఇలా మీరు వేస్తారు, ఇది ఇలా గీస్తారు. ఓకే, ముగ్గులు వేస్తారు ఎగ్జామ్ లో. అయితే ఇక్కడ తప్పేంటి, ఇది కరెక్టే, ఎందుకంటే ఇక్కడ ఇలా ఉంటుంది కదా, ఇక్కడ సర్కిల్ వస్తుంది, ఇక్కడ సర్కిల్ వస్తుంది. ఇది బేసిక్ డయాగ్రామ్ అనమాట. ఓకే, ఇదంతా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వేస్తారు, భలే చేస్తారు నిజంగా. ఇది యాంటీ క్లాక్ వైజ్ మొత్తం వేస్తారు, కానీ ఇది మార్కులు ఇవ్వలేము. ఎందుకు, ఇదేం కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది తప్పు, ఇది తప్పు. ఎందుకంటే ఇంక్లినేషన్ ఇలా ఉంది కదా ఇక్కడ, అంటే మనకి ఇక్కడ వేవ్ ఫామ్ ఇక్కడ ఎక్లిప్స్ అన్నది ఇలా రావాలి, ఇది కరెక్ట్, మళ్ళీ ఇది తప్పు. ఓకే, మీకు ఎలా ఎందుకు తప్పు చేస్తారని కూడా చెప్పాను నేను. ఏదో షేప్ అవుట్ ఫాస్ట్ గా ఎగ్జామ్ లో ఇదిగోండి ఇలా గీసేస్తారు, ముగ్గులే ఫాస్ట్ గా అయిపోవాలని చెప్పి. అలా ఫాస్ట్ గీసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, దాని యొక్క 0 degrees 180 degrees ఇంక్లినేషన్స్ ఎలా ఉన్నాయి అవి అన్నది చాలా గుర్తుపెట్టుకొని వేయండి. ఓకే, దిస్ కంప్లీట్స్ టుడేస్ క్లాస్. నెక్స్ట్ క్లాస్ విల్ బి ఆన్, నేను చెప్తానమ్మా ఎప్పుడన్నది నెక్స్ట్ క్లాస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.